అబ్సల్యూట్లీ ఫైనాన్స్ ఇస్ నథింగ్ అబౌట్ నెంబర్స్. 10th మ్యాథ్స్ వచ్చేసి సరిపోతుంది ఫైనాన్స్, రైట్? బిజినెస్ సెన్స్ ఎంత ఉంది, లాజిక్ ఎంత తెలుసు, రైట్? ఈజ్ ఆల్ ఫైనాన్స్. నా డిగ్రీ వేరు, నా ఇంట్రెస్ట్ వేరు, నా స్టడీ వేరు. నేను ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వగలనా లేదా అన్న ఒక థాట్ ప్రాసెస్ మైండ్ లో నడిచే ఉంటుంది కదా. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది ఇనిషియల్ గా, రైట్? చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే చాలా తెలిసిపోయి ఉంటుంది, రైట్? వీళ్ళు ఆ ఫీలింగ్ ఒకటి ఉండేది. బట్ 95% సిఎస్ఏ ఉండేవారు. సో నా బ్యాక్గ్రౌండ్ కి అక్కడ అసలు అంటే మ్యాచ్ అయ్యేది కదా. లార్జ్ డీల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ గా చేసినాను. అది కూడా ఫినామినల్ ఎక్స్పోజర్. $multi-billion డీల్స్ కి ఫ్రంట్ ఎండ్ గా ఒక్కరినే ఫైనాన్స్ సైడ్ నుంచి పెట్టేవారు, రైట్? ఇనిషియల్ గా చాలా భయం వేసేది. ఒక్క నెంబర్ ఇటు అటు అయినా కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్. అంటే మీకు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి కాబట్టి నేను ఇది చదివితే బెటర్ అని అనిపించి చదివేవారా, లేకపోతే ఇంట్రెస్ట్తో చదివేవారా? మొహమాట పడకుండా, ఎవరేమనుకుంటారు అనుకోకుండా ఒక ఫ్లోలో పోతున్నప్పుడు నాకు పర్సనల్గా సెట్ కాదనిపించినప్పుడు స్టెప్ బ్యాక్ తీసుకోవడం అన్న ఒక్క ట్రైటే నాకు వెరీ వెరీ ఆనెస్ట్లీ హెల్ప్ చేసింది. ఇప్పుడు రైట్, ఒక డెకేడ్ గ్యాప్ వచ్చిందంటే స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేయడం చాలా ఛాలెంజింగ్. ఎగ్జిస్టింగ్ కంపెనీ కూడా వాల్యూ యాడ్ తక్కువ అయిపోతుంది, రావాల్సినంత అప్రిషియేషన్ రాదు, సాలరీ హైక్స్ ఉండవు, అవన్నీ ఉండవు. ఆ బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల చాలా లో అనిపిస్తుంది పీపుల్. అట్లా చాలా మంది ఉంటారు. Now how AI's decision making is directly helping a CFO to make decisions. So the more curious, the better you are equipped in AI era. ఇప్పుడు నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉంది, అది ప్రాసెస్ ఉంది, డెఫినెట్ సెట్ ఆఫ్ గోల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ మనీ లేదు. సో మనం ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అయ్యే హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేబర్హుడ్ టాక్స్. ఈ రోజు మన నేబర్ రాఘవ్. మీకు తెలియని ఒక ఏజ్లో, మీకు తెలియని ఒక టైంలో ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మిడ్వేలో అది మీకు సెట్ అవ్వట్లేదు ఆర్ మీకు వేరే దానిలో ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నాక ఏ మాత్రం ఎవరి గురించి, సొసైటీ గురించి కానీ ఎవరి గురించి ఆలోచించకుండా తన ఇంట్రెస్ట్ ఏంటి, తన దేనికి అలైన్ అయ్యి ఉండగలడు అది మాత్రమే థింక్ చేసి దాన్ని మిడ్వేలో ఆపేసి తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ ఫీల్డ్లో అయితే తను బాగా రాణించగలడో ఆ ఫీల్డ్లోకి తను వెళ్ళి అండ్ 10 years నుంచి ఫైనాన్స్ సెక్టర్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి, స్టార్టప్స్లోని అండ్ ఎంఎన్సీస్లోని డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి ఫైనలీ ఇప్పుడు బ్లూకోపా అనే కంపెనీ ద్వారా ఫినాన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ అంటే ఒక స్టార్టప్ పెట్టితే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండింగ్స్ ఎలా ఉంటాయి అండ్ ఒక స్టార్టప్లో ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఎటువంటి హర్డిల్స్ ఉంటాయి, ఇవన్నీ కనుక మీరు తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ మీరు తప్పకుండా చూడాలి. అండ్ మన వీసీస్ దగ్గరికి, స్టార్టప్ ఫౌండర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి కానీ, ఇన్వెస్టర్స్ దగ్గరికి కానీ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎదురయ్యే సమస్యలు ఏంటి అండ్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ అయ్యాలి, ఇటువంటివన్నీ కూడా రాఘవ్ ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, ఎంఎన్సీస్కి స్టార్టప్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడండి. ఫైనాన్స్ లో ఆటోమేషన్ AI ఎలాగ హెల్ప్ చేస్తుంది డేటాని గ్యాదర్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, ఈ అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ పాడ్కాస్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లెట్స్ జంప్ ఇన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అండ్ అసలు ఫైనాన్స్ అనే సెక్టర్లో ఒకటే మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ స్కేరియస్ థింగ్ ఫర్ మోస్ట్ పీపుల్. ఓకే, సో ఫైనాన్స్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలని థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ స్పార్కిల్డ్ యువర్ ఇంట్రెస్ట్? షూర్, ఇన్ఫ్యాక్ట్ నాకు మ్యాథ్స్కి సంబంధం లేదు. స్టిల్ మాది బేసిక్గా అంటే ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల్, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో. సో ఇనీషియల్ 22 years అక్కడే ఉండినాము. దాని తర్వాత నేను MBA చేసినాను. నేను యాక్చువల్గా ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను, రైట్? లైక్ ఇన్ఫ్యాక్ట్ అటువంటి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను బైపీసీ తీసుకొని రైట్ మెడిసిన్ సైడ్ పోదాం అన్నట్లు ఇనిషియల్గా ఉండింది. ఆబ్వియస్గా ఎంసెట్లో రాలేదు, రైట్? వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు నేను బయోటెక్నాలజీ సైడ్ చేసినాను, ఇంజనీరింగ్ సైడ్ కూడా కాదు. బట్ ఆ జర్నీలో నాకు ఒక్క రియలైజేషన్ ఏమొచ్చిందంటే బయోటెక్నాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ చాలా బాగా అనిపించేది. హ్యావింగ్ సెడ్ దట్ కెరియర్ ఆస్పెక్ట్స్ అట్లీస్ట్ ఒక డెకేడ్ బ్యాక్ చాలా తక్కువ ఉండేవి. నేను మిగతా సీనియర్స్తో కానీ ఇట్లా ఎప్పుడైనా రీసెర్చ్ చేసినప్పుడు అంత ప్రాస్పెక్ట్స్ అనిపించలేదు.
ఆ టైంలో రైట్ వాట్ బెస్ట్ అని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్న టైంలో ఒకటి ఆటోమేటిక్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం నెంబర్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉందన్నది న్యాచురల్ గా ఫిగర్ అవుట్ అయిపోయింది. 10th లో అట్లా మ్యాథ్స్ లో అన్నిట్లో చాలా బాగా వచ్చినాయి, 99 అట్లా వచ్చినాయి మ్యాథ్స్ లో. కానీ సైన్స్ సైడ్ కొంచెం డాక్టర్ అయిదాము ఇదన్న ఇంట్రెస్ట్ ఇనిషియల్ గా ఉండేది. బట్ మళ్ళీ ఒకసారి బయోటెక్నాలజీలో పోయిన తర్వాత ప్రాస్పెక్ట్స్ కనిపినప్పుడు వాట్ నెక్స్ట్ అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వైల్ 10th లో మార్క్స్, ఇంటర్ లో మార్క్స్ ఇవన్నీ ఫరక్ పడలేదు. కానీ ఈ నెంబర్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందన్న రియలైజేషన్ నాకు బయోటెక్నాలజీ చేసేటప్పుడు వచ్చింది. అప్పుడు నేను మేబీ ఎంబీఏ అట్లా ఏమైనా చేద్దాము ట్రెడిషనల్ పాత్. యూజువల్ గా ఏమవుతుందంటే బైపీసీ తర్వాత మెడిసిన్ పోలేకపోతే బయోటెక్నాలజీనో బయోకెమిస్ట్రీ చేసి దాని తర్వాత పీజీఎం అని చేసి ఏదైనా ల్యాబ్స్ లోకి వెళ్ళిపోతారు. అది మనకు సెట్ కాదని కొంచెం రియలైజేషన్ వచ్చినప్పుడు ఎంబీఏ చేసి ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామని అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఎంబీఏ చేరినప్పుడు కూడా మేబీ మార్కెటింగ్ సేల్ సైడ్ పోదామన్న మైండ్ సెట్ తో జాయిన్ అయినాను. జాయిన్ అయిన 1 year కి ఐ రియలైజ్ నాకు అది కూడా స్కిల్ సెట్ కాదు, మార్కెటింగ్ సేల్స్ అంటే అసలు ఆ ట్రైట్ లేదు ఆ పీరియడ్ లో అనిపించింది. దెన్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వాజ్ ఫినాన్స్. అప్పట్లో అంటే యూ ఏదర్ స్పెషలైజేషన్ మార్కెటింగ్ సేల్స్ కానీ లేకపోతే ఫినాన్స్ కానీ, మిగతా హెచ్ఆర్ చాలా తక్కువ ప్రాస్పెక్ట్స్ ఉండేవి. పర్టికులర్గా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి హెచ్ఆర్ కైండ్ ఆఫ్ రోల్స్ కి స్మూత్నెస్ ఇన్ ది వే యూ కమ్యూనికేట్ రైట్, అవన్నీ నాకు చాలా రాగా ఉండేవి రైట్. అసలు ఇంగ్లీష్ చాలా వెనుకలు పడి ఉండేది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి. సో నెంబర్స్ మేడ్ మచ్ మోర్ సెన్స్. సో అట్లా ఫినాన్స్ సైడ్ వెళ్ళినాను. అదర్వైజ్ ఇట్ వాస్ బయోటెక్నాలజీ ఆర్ బైపీసీ అండ్ దెన్ ఫినాన్స్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీకి ఇప్పుడు మీరు చేస్తున్నదానికి ఇన్ఫాక్ట్ ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ రైట్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు, స్టిల్ అట్లా అంటే కంప్లీట్ వేరియేషన్. అంటే ఇప్పుడు వెన్ యూ నెంబర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఫిగర్ అవుట్ చేసి ఎంబీఏలో ఫైనాన్స్ చేస్తున్నప్పుడు, అంటే అప్పటి వరకు ఇంటర్ బైపీసీ డిగ్రీ బయోటెక్నాలజీ, సో 6-7 years యువర్ గ్యాప్ వచ్చింది నెంబర్స్ కి మీకు. బట్ నెంబర్స్ అనేవన్నీ మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారు? సో నాకు యాక్చువల్గా ఫినాన్స్ ఇనీషియల్ గా నేర్చుకునేటప్పుడు ఫినాన్స్ అనేది కామన్ ఉండేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెషలైజేషన్. ఫస్ట్ ఇయర్ లో చాలా వరకు ఫినాన్స్ లాజిక్, నెంబర్స్ ఓన్లీ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ రైట్. ఇంకోటి ఫినాన్స్ లో కాంప్లెక్స్ లాగరిథమ్స్ ఏమి ఉండవు, వెరీ బేసిక్ కామన్ సెన్స్ నెంబర్స్ రైట్. పిఎన్ఎల్ అండర్స్టాండ్ కావాలంటే బేసిక్ గా అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, పర్సెంటేజెస్ ఇవి వస్తే సరిపోతుంది పిఎన్ఎల్ అంటే. కానీ దాని వెనుకలు ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్ అర్థం చేసుకోవడం మెయిన్ ఫినాన్స్ లో. సో నాకు ఇనీషియల్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది రైట్. ఓకే ఇది నెంబర్స్ కన్నా దిస్ ఇస్ మోర్ బిజినెస్ సెన్స్ ఉండాలి రైట్, బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండాలి అన్న ఫర్మ్ బిలీఫ్ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ మచ్ ఈజీ. సో దాని తర్వాత నేను డీప్ గా ఫినాన్స్ లోకి వెళ్ళిపోవడము ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్ళినాను. ఇన్ఫాక్ట్ అదే టైంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ పోదామని చెప్పేసి సిఎఫ్ఏ కూడా అటెండ్ చేసి సిఎఫ్ఏ లెవెల్ 2 వరకు వెళ్ళినాను. బట్ అగైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నాకు సెట్ కాదని ఆ రిలేషన్ ఒకటి వచ్చింది. అట్లా చాలా వరకు టూ అండ్ ఫ్రో ఎడ్యుకేషన్ సైడ్ భయంకరంగా నడిచింది. నాకు లక్కీగా యాక్చువల్ గా ఎంబీఏ చేసేటప్పుడు విప్రోలో ఇంటర్న్షిప్ వచ్చింది, కార్పొరేట్ ఫైనాన్స్ టీమ్ లో. అది కూడా బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్ లో వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ వన్ వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్. అంటే అంత స్కేల్ లో నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. విప్రో కార్పొరేట్ ఆఫీస్ హ్యూజ్ ఉంటుంది సార్, ఆఫీస్. ఆ స్కేల్ లో చాలా సెల్ఫ్ డౌట్స్ ఇవేవి వచ్చిన టైంలో, ఇది ఫస్ట్ ఇయర్ ఎంబీఏ తర్వాత, దట్ ఆల్సో అంటే నెక్స్ట్ 1 year ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఫోకస్ చేయాలి అనేది కొంచెం ఇనిషియల్ ఐడియా అంతా అక్కడ వచ్చింది. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఫినాన్స్ కార్పొరేట్ లెవెల్లో. సో దాని తర్వాత చాలా మంది ఫినాన్స్ వాళ్ళని కొంచెం ఫాలో కావడము రైట్, వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది గైడెన్స్ తీసుకోవడము. సో దట్ ఈస్ హౌ జర్నీ స్టార్టెడ్ ఇన్ ఫినాన్స్. సో ఫినాన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఫినాన్స్ is not more about numbers, it's more about logic. Absolutely. And understanding the business. Absolutely, finance is nothing about numbers. 10th maths వచ్చేసి సరిపోతుంది ఫినాన్స్ రైట్. ఫినాన్స్ కి నెంబర్స్ కి లైక్ ఐ సెడ్ 10th maths వస్తే సరిపోతుంది. బిజినెస్ సెన్స్ ఎంత ఉంది, లాజిక్ ఎంత తెలుసు రైట్, ఈజ్ ఆల్ ఫినాన్స్. ఫినాన్స్ కూడా కొంచెం అంటే కుడ్ బి లూజ్ టర్మినాలజీ, ఎందుకంటే ఫినాన్స్ లో కూడా మల్టిపుల్ థింగ్స్. ఇంకోటి కంపెనీ స్టేజ్ ని బట్టి కూడా ఫినాన్స్ రోల్స్ మారిపోతుంటాయి. సో జస్ట్ ఒక హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అర్లీ స్టేజ్ కంపెనీస్ కి, గ్రోత్ స్టేజ్ కంపెనీస్ కి, మెచ్యూర్ స్టేజ్ కంపెనీస్, ఇట్లా 3 subsections తీసుకుంటే అర్లీ స్టేజ్ కంపెనీస్ లో ఫినాన్స్ అంటే మోర్ కంప్లైన్స్ అవి రైట్, లైక్ బుక్ కీపింగ్ అని, టాక్సెస్ ఏం పే చేస్తున్నాము రైట్, మంత్ ఎండ్ లో ఫైలింగ్స్ చేస్తున్నాం, అంతే రిస్ట్రిక్ట్ అవుతుంది. మిడ్ సైజ్ కంపెనీస్కి వచ్చేసరికి
ఇవన్నీ ఎట్లా కవర్ అయిపోవాలి రైట్, కంప్లైంట్స్ అంతా రావాలి. బట్ కొంచెం ఫినాన్స్ వాళ్ళు వచ్చే వాళ్ళు కొంచెం గ్రోత్ ఫోకస్డ్ ఉంటారు రైట్, కొంచెం ప్లానింగ్ ఎట్లా చేయాలి కంపెనీ లెవెల్లో, బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, ఫోర్కాస్టింగ్ ఎట్లా చేయాలి రైట్. బిజినెసెస్ వర్క్ అయ్యేటప్పుడు ఫినాన్స్ వాళ్ళకి జనరల్ గా నెంబర్ అక్యుమెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రోజు మొత్తం నెంబర్సే చూస్తుంటారు కాబట్టి ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ కావడం లేదు. బిజినెస్ లో 100 మూవింగ్ పీసెస్ ఉంటే ఫినాన్స్ వాళ్ళ దగ్గర అన్ని మూవింగ్ పీసెస్ డేటా ఉంటుంది. సో స్మార్ట్ ఫినాన్స్ గై ఫిగర్ అవుట్ చేయగలడు రైట్, ఏది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది 100 మూవింగ్ పీసెస్ లో, ఆ 4-5 ఏది ఇంపాక్ట్ రేటింగ్, బిజినెసెస్ తో వర్క్ చేసి ఎట్లా డెలివర్ చేయొచ్చు, అది ఫోకస్ అయిపోతుంది గ్రోత్ స్టేజ్ కంపెనీకి. కంప్లైంట్స్ తో పాటు రైట్, హౌ డు యూ ప్లాన్ ఫర్ అంటే గ్రోత్ కన్నట్లు గ్రోత్ స్టేజ్ కంపెనీ. మెచ్యూర్ స్టేజ్ కంపెనీస్ అంటే ఇదర్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయినా లేకపోతే ఫైలింగ్ కి లిస్టింగ్స్ సైడ్ పోయే టైంలో ఆ రిక్వైర్మెంట్ కొంచెం వేరే ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఆఫ్ సేల్స్ స్కిల్ సెట్ కూడా వచ్చేస్తుంది దాంట్లో. ఇప్పుడు ఫండింగ్ రేస్ చేయాలనుకో ఆర్ కంపెనీ లిస్టింగ్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ తో మాట్లాడాలి రైట్, చాలా ఎక్స్టర్నల్ ఎకో సిస్టమ్ ఉంటుంది రైట్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా మ్యాప్ చేయగలగాలి. సో సేల్స్ స్కిల్ సెట్ కూడా వచ్చేసింది ఇన్ అడిషన్ టు ఇనిషియల్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్ ప్లస్ ది ప్లానింగ్ బడ్జెటింగ్ ఆ రిక్వైర్మెంట్స్ తో పాటు కొంచెం సేల్స్ స్కిల్ సెట్ వస్తుంది. సో డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. మీరు చూసే ఇనిషియల్ కంప్లైంట్స్ వదిలేస్తే మిగతాది కంప్లీట్ గా బిజినెస్ సెంట్రిక్ రైట్, సేల్స్ స్కిల్ సెట్ అదంతా వెరీ వెరీ డిఫరెంట్. సో నెంబర్స్ ఇస్ వెరీ వెరీ బేసిక్ పార్ట్ దట్ వే. ఓకే నైస్. అంటే దిస్ ఇస్ వెరీ న్యూ అండర్స్టాండింగ్ టు మీ. అంటే జనరల్ గా ఫైనాన్స్ CFOs అనగానే దే ఆల్ ప్లే విత్ ద నెంబర్స్, ఈ మ్యాథ్స్ రావాలి అనుకుంటారు. కరెక్ట్, ఇట్స్ ఆల్ వెరీ బేసిక్. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఒక ట్రెండ్ ఇంకోటి నడుస్తుంది, జస్ట్ ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్. చాలా కంపెనీస్ లో ఇప్పుడు యాజ్ అ పర్సెంటేజ్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఇప్పుడు 18% or 17% రైట్ ఆఫ్ ది కంపెనీ CFOs ఆర్ ఇంజనీర్స్. మెచ్యూర్ కంపెనీ CFO. ఆ ట్రెండ్ యాక్చువల్ ఇది ఐ థింక్ ఒక 7-8 years బ్యాక్ వాజ్ మచ్ లెసర్ పర్సెంటేజ్ వైజ్, ఇట్ వాజ్ సబ్ 10%. బేసిక్ గా నెంబర్స్ ఏం లేదు, ఇట్ ఈస్ మోర్ బిజినెస్ సెంట్రిక్ ఇది అది. దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇన్ ద కాన్వర్సేషన్ మనం ఎట్లా మాట్లాడతాము, టెక్నాలజీ కూడా ఫినాన్స్ లోకి చాలా పెనిట్రేట్ అయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ మోర్ ఇంజనీర్స్ రావడానికి ట్రెండ్. ఓకే. అండ్ ఇనీషియల్ గా ఇప్పుడు విప్రోలో దట్స్ వేర్ ఇనిషియల్లీ వి మెట్, ఐ గెస్, బెంగళూరు. కరెక్ట్. సో విప్రో ఈజ్ యువర్ ఫస్ట్ కార్పొరేట్ కంపెనీ రైట్? కరెక్ట్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ ప్రాసెస్? అంటే నేను ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వగలనా లేదా, అంటే నా డిగ్రీ వేరు, నా ఇంట్రెస్ట్ వేరు, నా స్టడీ వేరు, సో నేను ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వగలనా లేదా అన్న ఒక థాట్ ప్రాసెస్ మైండ్ లో నడిచే ఉంటుంది కదా. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? అది యాక్చువల్లీ కంటిన్యూస్ నడిచింది వెరీ ఆనెస్ట్లీ. ఒకటి ఏమైందంటే విప్రోలో లార్జ్లీ సిఎస్ ఉండేవాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్. నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది ఇనీషియల్ గా రైట్. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే చాలా తెలిసిపోయి ఉంటుంది రైట్, ఆ ఫీలింగ్ ఒకటి ఉండేది. బట్ 95% సిఎస్ఏ ఉండేవాళ్ళు. సో నా బ్యాక్గ్రౌండ్ కి అక్కడ అసలు అంటే మ్యాచ్ అయ్యేది కదా, అంటే ప్రొఫైల్స్ మాట్లాడేటప్పుడు కానీ అదంతా ప్యూర్ ఒకటి ఏమంటే వర్క్ వాజ్ సేమ్. సో ఎంత ఉన్నా కానీ అవతల వాడు ఒక 10 hours వర్క్ చేస్తుంటే మనం ఇంకో 2 hours ఎక్స్ట్రా పడుతుంది అన్న ఒక్క కాన్ఫిడెన్స్ తప్ప, అదర్వైజ్ పర్సనాలిటీ వైజ్ చాలా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది ఇనిషియల్ గా. బట్ ఓవర్ ఏ పీరియడ్ వర్క్ చేయడం మొదలు పెట్టిన తర్వాత రైట్, వాళ్ళకి సెట్ 10 hours పడితే ఇనిషియల్ గా మేబీ నాకు 12 hours పట్టేది, 13 hours పట్టేది, వాట్ ఎవర్ పట్టేది. ఒక పాయింట్ తర్వాత క్లియర్ గా అట్ పార్ వచ్చేసినాము. దాని తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వర్క్ వైజ్ దే ఇస్ నో డిఫరెంట్ వర్క్ దట్ దే డూ, అంటే నా వాళ్ళు చేసేదానికి నేను చేసేదానికి అసలు డిఫరెన్స్ ఏం లేదనిపించింది. ఒక పాయింట్ తర్వాత మేబీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి మనకు అంతా చేసేస్తున్నాం కదా, ఎందుకు మనకి పే తక్కువ ఉంది వాళ్ళకన్నా ఎక్కువ అన్నట్లు ఆ లెవెల్లో వెళ్ళిపోయింది. అది అంటే అడ్జస్ట్ కావడానికి ఒక 2-3 years పట్టినా, బట్ ఐ థింక్ అదో జర్నీ రైట్. నేనున్న విప్రోలో ఆల్మోస్ట్ 4 years లో ఫ్రమ్ బీయింగ్ వెరీ సెల్ఫ్ డౌట్ స్టేజ్ నుంచి ఐ థింక్ ఎగ్జిట్ అయ్యే టైంకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మనం ఎవరికి తక్కువ ఏం కదా, అట్లీస్ట్ ఫినాన్స్ సైడ్ సిఏ అయినా నాన్ సిఏ అయినా అసలు ఏమి డిఫరెన్స్ ఉండదు, ఫరక్ పడదు. వర్క్ కి మనం చదివిన దానికి అసలు సంబంధం ఏమి ఉండదు రైట్. ఎంత డీప్ గా వర్క్ చేయగలిగితే బ్యాక్గ్రౌండ్ ఇంపాక్ట్ రాదన్న కాన్ఫిడెన్స్ ప్రాక్టికల్ గా నాకు లాస్ట్ 4 years అనిపించింది. ఓకే. సో దిస్ ఇస్ వెరీ నైస్ లెర్నింగ్ యాక్చువల్లీ, వెరీ నైస్ మెసేజ్. అంటే చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా మనకు అక్కడ టీచ్ చేసే సిలబస్ కానీ అక్కడ టీచ్ చేసే టెక్నాలజీ కానీ బయట రియల్ వరల్డ్ లోకి వచ్చేసరికి ఇట్ కంప్లీట్లీ చేంజెస్. అప్లికేషన్ లెవెల్కి వచ్చేసరికి వాట్ వీ లెర్న్డ్ అండ్ వాట్ వీ డూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కరెక్ట్. ఓకే, అబ్సల్యూట్ గా. సో ఎంత అక్కడ నేర్చుకున్నా దట్ ఈస్ ఓన్లీ ఫౌండేషన్ లెవెల్. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ హావ్ టు బిల్డ్ ఇట్ వచ్చాక. కరెక్ట్. సో విప్రో తర్వాత వాట్ వాజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? అంటే
లాస్ట్ 5-10 years whenever we hear about you, talk about you, అది చదువుతున్నారు ICFA సిఎఫ్ఏ. ఓకే, సిఎఫ్ఏ చదువుతున్నప్పుడు తెలిసింది. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి యూఆర్ ఇంటూ ISB. సో అంటే జాబ్ చేస్తున్నారా, చదువుతున్నారా, రెండు ప్యారల్ గా మేనేజ్ చేస్తున్నారా? ఇట్ యూస్ టు బి లిటిల్ కన్ఫ్యూజింగ్ అనమాట. సో వాట్ వాస్ దట్ నావిగేషన్ విప్రో తర్వాత? వాట్ వాస్ యువర్ నెక్స్ట్ స్టెప్? సో యాక్చువల్లీ ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మా ఫ్యామిలీలో కూడా ఎప్పుడు నెక్స్ట్ చదువుతున్నావా, జాబ్ చేస్తున్నావా అనేది ఇస్ ఎ కామన్ థింగ్ దట్ కీప్స్ కమింగ్ అప్. ఓకే, విప్రో తర్వాత నాకేమనిపించింది అంటే, నేను అన్నట్లు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ పోదామన్నా ఒకటి ఉండేది. అగైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెరీ ఆనెస్ట్లీ ఒకటి కొంచెం హై పేయింగ్ కేటగిరీ విత్ ఇన్ ఫినాన్స్ లో. అదొకటి అనిపించింది. ఓకే, ఎలాగో ఫినాన్స్ లో ఉంటున్నాము, బెటర్ డూ సంథింగ్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ ఇన్ దట్ పర్టికులర్ ఫంక్షన్ అన్న ఫీలింగ్ లో CFA స్టార్ట్ చేస్తున్నాను, ప్రిపేర్ కావడం. సో CFA ఒక 2 levels అయిన తర్వాత ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చాలా అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ ఒకటి ఎంట్రీ బ్యారియర్ CFA ఒకటి సరిపోదు అనిపించింది. ఎవెన్చువల్ గా ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కి అంత పే చేయడము ఇట్ నాట్ బికాస్ ఆఫ్ స్కిల్ సెట్. వాళ్ళకి అంత పే వస్తుంది లార్జ్లీ, ఎక్కువ మందికి అంటున్నాను. దేర్ ఆర్ స్కిల్ సెట్ వల్ల పే చేసేది కూడా ఇనిషియల్ జాబ్స్ ఉన్నా కానీ వాళ్ళు తెచ్చే నెట్వర్క్ వల్ల వాళ్ళకి ఆ పే వస్తుంది. నెట్వర్క్ వల్ల ఎందుకు పే వస్తుందంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సింపుల్ గా చెప్పాలంటే మనీ మేనేజ్ చేసే ఇన్ ఏ వే, రైట్? నేను చూసే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎట్లుండేదంటే, ఎవరైనా కంపెనీ డబ్బులు వేసేయాలనుకో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దగ్గర పోతే వాళ్ళకున్న నెట్వర్క్ లోంచి క్యాపిటల్ రేస్ చేసి, రైట్, ఇటు సైడ్ కంపెనీకి ఎట్లా రేస్ చేయాలో తెలియని స్కిల్ సెట్ లేనప్పుడు వీళ్ళ కంపెనీ సైడ్ నుంచి మొత్తం మేనేజ్ చేసి వీళ్ళకున్న నెట్వర్క్ లోంచి క్యాపిటల్ రేస్ చేసి డీల్ మొత్తం స్టిచ్ చేసేవాళ్ళు. అటు పక్క కొంచెం డబ్బులు ఒక పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు, ఇటు సైడ్ నుంచి కూడా ఒక పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లార్జ్లీ అట్లా. దీనిలో డబ్బులు చేయాలంటే పార్ట్నర్ లెవెల్లో నెట్వర్క్ లేకపోతే రాదు. ఎందుకంటే నెట్వర్క్ లేకపోతే నిన్ను నమ్మి కస్టమర్ రాడు, నిన్ను నమ్మి డబ్బులు పెట్టేవాళ్ళు రాదు. ఇది మోర్ నెట్వర్క్ డ్రివెన్ థింగ్ రాదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ స్కిల్ సెట్. అంటే టెక్నికల్ సైడ్ ఫంక్షనల్ స్కిల్ సెట్ కన్నా ఇది మోర్ నెట్వర్క్ బేస్డ్ అన్నది రియలైజేషన్ కొంచెం మధ్యలో వచ్చింది. బై దెన్ CFA level 2 కూడా అయిపోయింది. సో దాని తర్వాత అర్థమైంది CFA వల్ల ఓన్లీ ఇండియాలో పెద్దగా ఏం లాభం ఉండదు, నేను అనుకున్నంత ప్రయోజనం ఉండదు అన్నప్పుడు ఐ స్టాప్ ఇట్. But having said that, our learning was exceptionally good for me personally. Right, level 1, level 2 ఒకటి ఫంక్షనల్ సైడ్ నాకు పర్సనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇవి నాకు అటు సైడ్ ఇంట్రెస్ట్ రావడానికి ఒకటి హెల్ప్ అయింది. సెకండ్ కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టింగ్ కూడా దాని తర్వాత, రైట్? బికాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మోర్ ఆర్ లెస్ కొంచెం ఐడియా వచ్చిన తర్వాత మోర్ ప్రాస్పెక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. వెన్ యూ టాక్ అంటే ఫినాన్స్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు యూ బ్రాడర్ టాపిక్స్ టు కవర్ జనరలీ, రైట్? సో అంటే ఆ రకంగా హెల్ప్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అన్నట్టు ఏంటంటే, ఫినాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లైక్ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్, వాళ్ళని ఆ లెవెల్లో చూస్తాము. మోర్ దాన్ CFOs ఆ లెవెల్లో చూస్తాము. అండ్ అకార్డింగ్ టు వాట్ యూ సెడ్, ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్ ఇట్ one line, they are the bridge between your investors and your companies. పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు. క్యాపిటల్ మొత్తము రైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, అమ్మడానికి, రైట్? ఇట్ ఈస్ మోర్ ఇన్ ఏ క్యాపిటల్ సెంట్రిక్ బ్రిడ్జ్. ఓకే. సో దాని తర్వాత యాక్చువల్ గా మీరు అడిగిన చదవడానికి అన్నారు. దాని తర్వాత ఒక వర్చువల్ CFO స్టార్ట్అప్ కూడా చేసినాను విప్రో తర్వాత. దాని తర్వాత ఒక లార్జ్ HP లో లార్జ్ డీల్ ఫినాన్స్ కన్సల్టెంట్ గా చేసినాను. అది కూడా ఫినామినల్ ఎక్స్పోజర్, $multi-billion డీల్స్ కి ఫ్రంట్ ఎండ్ గా ఒక్కరిని ఫినాన్స్ సైడ్ నుంచి పెట్టేవారు, రైట్? ఇనిషియల్ గా చాలా భయం వేసేది, ఒక్క నెంబర్ ఇటు అటు అయినా కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ ఎవర్ యూనో మై శాలరీ ఆర్ మై నెట్వర్త్ ఇన్నేవి అన్నట్లు. బట్ అదే ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ థింగ్ ఉండేది. దాని తర్వాత అన్నట్లు స్టార్టప్స్ లోకి పోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. దాని ముందు ఇంకొక హెల్త్ టెక్ స్టార్ట్అప్ ఒక ట్రై చేసినాము, అది ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే అసలు ఎంత బ్లండర్స్ వేసినాం దాంట్లో అని. అంటే ఈ రోజు అట్లా అనిపిస్తుంది, బట్ ఆ రోజుకి అది చాలా ప్లాన్డ్ చేసినాం అనిపించేది. కానీ సో ఈ మిస్టేక్స్ అన్ని చూడడం వల్ల ఏమనిపించింది అంటే, ఒకటి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి, ఏది చేయాలన్నా కానీ అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సెకండ్ కొంచెం బ్రేక్ తీసుకొని ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాము అన్న సెకండ్ థాట్ ఒకటి వచ్చింది. అప్పుడు దెన్ ISBకి కొంచెం GMAT ప్రిపేర్ అయ్యి ISBకి అప్లై చేసి ISBలో చదవడం జరిగింది. ISBలో ఏం కోర్స్ చేశారు? నేను స్పెషలైజేషన్ చేసింది ISBలో. ISB వెరీ జనరిక్ కోర్సెస్ ఉంటాయి, రైట్? బట్ స్పెషలైజేషన్ సర్టిఫికేట్ లో వచ్చేది అది మార్కెటింగ్ అండ్ ఫినాన్స్. ఓకే. సో అంటే హౌ డిడ్ యూ బ్యాలెన్స్ ఆర్ బిట్వీన్
అంటే మీకు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి కాబట్టి నేను ఇది చదివితే బెటర్ అని అనిపించి చదివేవారా, లేకపోతే ఇంట్రెస్ట్తో చదివేవారా? యాక్చువల్గా స్టార్ట్ చేసిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే ఇది చేస్తేనే, అంటే ఒకటి ఏముండదంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ కొంచెం ఉన్న దాంట్లో ది బెస్ట్ ఏముంది అది రీచ్ కావాలనేది ఒకటి అంబిషన్ లాగా ఉండేది ప్రతిసారి. సో స్టార్ట్ అయ్యేది అట్లా. స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆల్వేస్ అంటే డైవర్షన్స్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చేసినప్పుడు ఇంట్రెస్ట్ సైడ్ వెళ్ళినా కానీ దాంట్లో పీక్ మేబీ పీజీ చేసి రైట్ బయోటెక్నాలజీలో ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ అది ఇంట్రెస్ట్ లేదు రైట్, అంత ప్రాస్పెక్ట్స్ ఉండవేమో ఆ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడు భయపడి ఆ ఫ్లోలో కంటిన్యూ కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ ఒక్క రిస్క్ తీసుకోవడానికి అయితే ఎప్పుడు రెడీ ఉండేవాడిని బయటికి వచ్చి రైట్, కొంచెం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అన్నది ఉండేది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఐఎస్బి తర్వాత కూడా నేను ప్లేస్మెంట్స్ కూర్చోలేదు. జనరలీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఆప్ట్ అవుట్ చేసేది. ఓ స్టార్ట్అప్ ఏమైనా చేద్దాము అన్న దాంట్లోనే ఉండేది రైట్. ఆ స్టార్ట్అప్ అక్విజిషన్ తర్వాత కూడా సేమ్ మళ్ళీ అంటే దాంట్లో ఒక డీసెంట్ పొజిషన్ రైట్ కంటిన్యూ ఉండేది. బట్ అక్కడ వర్కౌట్ కావడం లేదంటే మనకి ఇక్కడ ఉండి దేర్ ఇస్ నో వాల్యూ యాడ్ పర్సనల్లీ అనిపించినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే ఆ ఒక్క ట్రైటే ఇన్ఫాక్ట్ నాకు హెల్ప్ చేసింది కెరియర్ మొత్తము. మొహమాట పడకుండా రైట్ ఎవరేమనుకుంటారు అనుకోకుండా ఒక ఫ్లోలో పోతున్నప్పుడు నాకు పర్సనల్ గా సెట్ కాదనిపించినప్పుడు స్టెప్ బ్యాక్ తీసుకోవడం అన్న ఒక్క ట్రైటే నాకు వెరీ వెరీ ఆనెస్ట్లీ హెల్ప్ చేసింది ఇప్పుడు వరకు. సో అంటే లైక్ దాన్ని మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకునేవారు అండ్ హౌ డిడ్ యూ కన్విన్స్ దమ్? సో చాలా వరకు యాక్చువల్గా వెరీ ఆనెస్ట్లీ ఫ్యామిలీకి చెప్పేవాడిని కూడా కాదు రైట్. రెగ్యులర్ జాబ్ నడుస్తుంది అనుకుంటే ఎవరు ఓకే. ఇప్పుడు కూడా యాక్చువల్ మా ఇంట్లో చాలా వరకు ఏం చేస్తున్నామో తెలియదు, అంటే ఈ స్టార్ట్అప్ వైజ్ కానీ ఏం చేస్తున్నామో తెలియదు. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఉంది ఆబ్వియస్, స్టార్ట్అప్ లో ఫౌండర్ ఉన్నప్పుడు అంత శాలరీ మార్కెట్ శాలరీ రాదు ఆబ్వియస్ గా. మార్కెట్ కన్నా మేబీ మార్కెట్ లో ఉన్న శాలరీకి 20-25% శాలరీ అట్లా వస్తుంది. మిగతా వాళ్ళు ఇంత వస్తుంది కదా ఎందుకు సెట్ అంటే ఇంకా ఫ్యామిలీ పరంగా నువ్వు సెట్ కాలేదన్న ఫీలింగే ఫినాన్షియల్ గా రైట్, ఆ ఫీలింగ్ అట్లే ఉంది. బట్ లాస్ట్ ఒక వాట్ ఎవర్ రైట్ 6-7 years నుంచి ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయిపోయినారు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలో ఎప్పుడు అదైతే ఉంది రైట్, ఇంకా ఏదో సెటిల్ కావాలని చూస్తున్నాడు అన్న ఇంప్రెషన్ ఉంది, విచ్ ఇస్ ఆల్సో రైట్ వెరీ ఆనెస్ట్లీ. అంటే లైక్ వెన్ యూ హ్యావ్ ఆ జీల్ ఉన్నప్పుడు, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న జీల్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో సెటిల్ పాయింట్. మనకి పర్సనల్ గా ఫ్యామిలీకి ఏంటంటే పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, ఇల్లు కొన్నామా, కార్ కొన్నామా, వాళ్ళ పారామీటర్స్, వాళ్ళ చెక్ పాయింట్స్ అవి. బట్ పర్సనల్లీ ఒక జీల్ ప్యాషన్ తో ఉండి ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు దేర్ ఇస్ నో సెటిలింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇది చేసి ఓకే ఇక్కడ ఉన్నాము అంటే ఒక 1-2 years అయిన తర్వాత ఐదర్ బోరింగ్ అవ్వచ్చు లేదా మన కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం అనిపించవచ్చు. అట్ దట్ పాయింట్ విల్ డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ఫ్రెష్ టు గో టు ది నెక్స్ట్ లెవెల్. ఇన్ఫాక్ట్ మీరు వింటారు ఎనివే మిడ్ లైఫ్ క్రైసిస్ అన్న ఒకటి ఉంటుంది కదా. నాకు వెరీ ఎర్లీ విప్రోలో కొంతమంది సీనియర్ ఫోక్స్ చూసి అనిపించేది యాక్చువల్లీ అది మోర్ ఆఫ్ ఎ ఫియర్ నాకు రైట్. విప్రోలో నేను చూసినప్పుడు అంటే ఒక 10-12 years విప్రోలోనే ఉండి రైట్, బయటికి వెళ్ళలేక లోపలే ఉండలేక రైట్, ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ ఐ థింక్ లార్జ్ చంక్ ఆఫ్ పీపుల్ హిట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ డూ. అది కంఫర్ట్ లెవెల్ వల్ల వచ్చేస్తుంది. కంఫర్ట్ లెవెల్ ఒక పాయింట్ తర్వాత కొత్త స్కిల్ సెట్ బిల్డ్ చేయలేకపోవడము రైట్. ఒక డెకేడ్ గ్యాప్ వచ్చిందంటే స్కిల్ సెట్ ని అప్గ్రేడ్ చేయడం చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ కంపెనీ కూడా వాల్యూ యాడ్ తక్కువ అయిపోతుంది. సో రావాల్సినంత అప్రిషియేషన్ రాదు రైట్, సాలరీ హైక్స్ ఉండవు, అవన్నీ ఉండవు. ఆ బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల చాలా లో అనిపిస్తుంది పీపుల్. అట్లా చాలా మంది ఉంటారు. నేను చాలా ఎర్లీగా అంటే నా ఎకో సిస్టమ్ లో చాలా మందిని చూసినాను. అది నాకు ఎప్పుడు మోర్ ప్యాషన్ అనేది ఒక భయం ఎప్పుడు ఉండేది, మనం ఆ కంఫర్ట్ జోన్ లోకి ఎప్పుడు పోకూడదు రైట్. ఏదన్నా జాబ్ లో హెచ్పిలో కానీ చాలా కంఫర్టబుల్ గా ఉండేది హెచ్పిలో రైట్, లైఫ్ కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ వాళ్ళు ఇచ్చే పర్క్స్ కానీ అన్ని. బట్ ఆ భయం ఎప్పుడు ఉండేది, టూ కంఫర్టబుల్ గా ఉంది అంటే ఇది ఎప్పుడు ఇది కంఫర్ట్ ఉందంటే అది బబుల్ విల్ బస్ట్ రైట్. నేను బస్ట్ చేశానా 2 years తర్వాత బస్ట్ అవుతుందా ఇది సెకండరీ. మనమే బస్ట్ చేసుకొని బయటకు వచ్చి ఫిగర్ అవుట్ చేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక టైం ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకరు అంటే కంపెనీ బస్ట్ చేస్తుంది అనుకో మనకు ఆ టైం ఉండదు, పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోవడం తప్ప ఏముండదు. ఇట్ ఈస్ మోర్ ప్రొయాక్టివ్ గా నెక్స్ట్ ఏముంది అన్న చూసుకోవడము. అగైన్ మోర్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ నా చుట్టూ వాళ్ళ చూడడం వల్ల వచ్చింది. ఓకే సి అంటే ఇలా రిస్క్స్ తీసుకోవాలి, కంఫర్ట్ జోన్స్ లోకి వెళ్ళకూడదు, ఈ థాట్ ప్రాసెస్ అంతా యూ హ్యావ్ సమ్బడీ టు ఇన్స్పైర్ ఆర్ ఎక్కడైనా బుక్స్ చదవడమా లేకపోతే ఎనీ క్యారెక్టర్ దట్ ఇన్స్పైర్డ్ యూ, లైక్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దట్?
యాక్చువల్గా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి రైట్ దిస్ నథింగ్ దట్ వీ హ్యాడ్ వెరీ ఆనెస్ట్లీ. పోయేది ఏమీ లేదు. సో అదొక కాన్ఫిడెన్స్ ఉండేది. ఏమన్నా ఉంటే రైట్ మనం రిస్క్ తీసుకుంటున్నాం పోతుంది అనుకోడానికి, పోయడానికి ఏమీ లేదు. సో అదొక ఫినాన్షియల్ గా ఏదో పోతుందన్న భయం ఎప్పుడు లేదు, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి ఫినాన్షియల్ గా. అదొక కాన్ఫిడెన్స్ ఉండేది. ఏముంది పోతే మహా అంటే ఉన్న చోటే ఉంటాము, లేదంటే కొంచెం ముందుకు పోవచ్చు అన్నట్లు అదొకటి. సెకండ్, అట్లీస్ట్ లాస్ట్ ఒక 7-8 years లో బుక్ రీడింగ్ అనేది చాలా హెల్ప్ చేసింది నాకు. నేను బుక్ రీడింగ్ లో చాలా దారుణంగా ఉండేవాడిని. ఇన్ఫాక్ట్ నాకు ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే జీమాట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐఎస్బీ ప్రెప్ కావాలంటే జీమాట్ రాయాలి. సో జీమాట్ లో మ్యాథ్స్ 2 subjects లార్జ్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉండేవి. మ్యాథ్స్ ఎప్పుడు ఫుల్ వచ్చేది, ఇంగ్లీష్ లో ఎప్పుడు తక్కువ వచ్చేది. ప్రాబ్లం ఏమంటే ఆ రీడింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉండేది. టైం బౌండ్ యాక్టివిటీ పర్టికులర్ గా ఎగ్జామ్ కి అసలు చాలా అంటే చాలా స్లో ఉండేది. నాది కాంప్రిహెండ్ చేసుకునే స్పీడ్ కూడా చాలా స్లో ఉండేది. అప్పుడు వరకు ఓన్లీ ఎగ్జామ్స్ కి స్కూల్ బుక్స్ తప్ప జనరల్ బుక్స్ చదివిందే లేదు. న్యూస్ పేపర్ చదివినా ఏదో క్రికెట్ లేకపోతే మూవీస్ చూడడం తప్ప, ఆ సెక్షన్ చదవడం తప్ప ఒక స్ట్రక్చర్డ్ వేలో అవుట్ సైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం బుక్స్ చదివింది అసలు చాలా తక్కువ ఉండేది. ఆ జీమాట్ టైంలో అదొక రియలైజేషన్ వచ్చింది. అసలు చాలా అంటే ఏదో మిస్ అయిపోతున్నాము రైట్. మిగతా వాళ్ళు నాకు అనిపించచ్చు రైట్, నాకు కొంచెం మేబీ బెటర్ ఐక్యూ ఉందేమో పక్కన ఎగ్జామ్ రాసే వాళ్ళకన్నా అని. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్లియర్ గా తెలిసిపోయేది అది. అంటే నా పేస్ కి వాళ్ళ పేస్ కి చాలా మంది చాలా మంచి పేస్ లో వెళ్ళిపోయే వాళ్ళు. నాకు 1 hour పట్టేది, మిగతా వాళ్ళకి 1/2 hour 40 minutes పట్టేది. సో కొంచెం బుక్ రీడింగ్ సైడ్ స్టార్ట్ చేద్దాము మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది మజిల్ మెమొరీ టైప్ లో రైట్, చదువుతున్నాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్ బుక్స్ చదివితే కొంచెం బెటర్ ఏమో. ఇంత ముందు కూడా బుక్స్ తీసుకునేవాడిని, ఎప్పుడు బుక్స్ అయిపోగొట్టేది లేదా. బుక్ ఏమన్నా వచ్చినా ఒక 10-20 pages చదవడము, చదివేటప్పుడు మంచిగా నిద్ర రావడం తప్ప దాంట్లో నేర్చుకునేది ఏమి ఉండేది కాదు. కొంచెం కార్పొరేట్ బుక్స్ చదువుదామన్న థాట్ స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ బుక్స్ అన్ని కంపెనీ రిలేటెడ్ బుక్స్. డెల్ ఎట్లా స్టార్ట్ అయింది రైట్, అసలు డెల్ హిస్టరీ మొత్తం చదివినాను. దాని తర్వాత యాపిల్ హిస్టరీ మొత్తం చదివినాను, మైక్రోసాఫ్ట్ హిస్టరీ మొత్తం చదివినాను, అలీబాబా హిస్టరీ మొత్తం చదివినాను రైట్. మల్టిపుల్ బుక్స్ 2-3 books. సో ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు ఫ్లో ఫాస్ట్ ఉండేది చదవడం. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఒకటి కొంచెం రీడింగ్ స్పీడ్ ఇది పెరగడంతో పాటు కంపెనీస్ గురించి తెలుసుకోవడం చాలా తెలిసిపోయింది అనమాట. అసలు నేను ఎప్పుడు రిస్క్ తీసుకుంటున్నానేమో అనిపించిన ప్రతిసారి ఆ బుక్స్ ఏమైనా చదివితే కంపెనీస్ మోర్ ఆర్ లెస్ చనిపోవడానికి ఒక 10 times అంత దగ్గరికి వెళ్ళిపోయి దెన్ బౌన్స్ బ్యాక్ అని ఇంత పెద్దగా అయినాయి. ఐ థింక్ సబ్ కాన్షియస్ గా మల్టిపుల్ బుక్స్ చదవడం కూడా ఒక ఇంపాక్ట్. దాని తర్వాత ఈ బుక్స్ చదివిన తర్వాత కొంచెం ట్రేడ్ సైడ్ రైట్, ఎట్లా స్కిల్ సెట్స్ బిల్డ్ చేసుకోవాలి, నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నెట్వర్క్ బిల్డ్ చేయాలంటే ఏ స్కిల్ సెట్స్ ఉండాలి రైట్. అట్లా మోర్ అండ్ మోర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్. నాకు ఇప్పుడు కూడా ఓన్లీ రైట్ ఈ టైప్స్ బుక్స్ రైట్, కంపెనీస్ గురించి కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కానీ, బ్లాక్ చైన్ కానీ, లేకపోతే పర్సనాలిటీ ట్రేట్స్ కానీ, ఆ టైప్ ఆఫ్ బుక్స్ మీద ఇంట్రెస్ట్ జనరలీ. వాటి మీద స్పెండ్ చేశాను. ఇప్పుడు అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ వీక్లీ అట్లీస్ట్ ఒక బుక్ చదవడానికి ఐ కీప్ ట్రై. ఓకే, అంటే వేర్ యు ఫైండ్ టైం, ఏ టైమ్స్ లో ఆ బుక్ రీడింగ్ అనేది చేస్తారు? నాకు ఇప్పుడు యాక్చువల్లీ ట్రావెల్ చాలా ఎక్కువ. మంత్ లో అట్లీస్ట్ ఒక 15 days ట్రావెల్ ఉంటుంది. ఒక ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ లో అట్లా చదవచ్చు, పడుకునే ముందు రైట్ ఒక 45 minutes to 1 hour అట్లా అయిపోతుంది. ఎప్పుడైనా బోర్ కొట్టిన మధ్యలో అయిపోతుంది. సో వన్ స్ట్రెచ్ లో చదవను యూజువల్ గా. ఇట్లా ఒక 6 hours per week ఈజీగా తీసేయచ్చు రైట్. ట్రావెల్ చేసేటప్పుడు ఒక 1.5 hour పోవడానికి, 1.5 hour రావడానికి, 1.5 hour రైట్. నైట్ ఒక 45 minutes to 1 hour అట్లా. ఒక 6-7 hours లో ఒక బుక్ అయిపోతుంది జనరలీ. సో అట్లా బిట్స్ అండ్ పీసెస్ లో తీయడం. వీకెండ్ ఆబ్వియస్ గా కొంచెం ఎక్కువనే చదువుతాను. ఇంట్రెస్టింగ్లీ వైఫ్ కూడా బుక్స్ బాగా చదువుతుంది. సో ఇంట్లో కూడా కొద్దిగా ఎన్వైరన్మెంట్ కొద్దిగా క్రియేట్ అయింది. సో ఇంట్లో కొంచెం బుక్ కలెక్షన్ ఉండడం, అప్పుడప్పుడు చూస్తుంటే చదవాలనిపించడము. సో అట్లా ఎకో సిస్టమ్ కూడా కొంచెం సెట్ అయింది. ఓకే, నైస్. సో లైక్ ఇప్పుడు ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది లాస్ట్ మోర్ దెన్ డికేడ్ నుంచి. అండ్ ఎడ్టెక్, ఫిన్టెక్, సో టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఫినాన్స్లో అవ్వచ్చు, ప్రొడక్షన్లో అవ్వచ్చు, ఇన్ ఆల్ దీస్ ఫీల్డ్స్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి హౌ బెటర్ థింగ్స్ కెన్ బి డెలివర్డ్ అనేది దట్స్ వాట్ కంపెనీస్ ఆర్, స్టార్ట్అప్స్ ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్. సో అది నేను ఎందుకు అది
ఎందుకు అనే థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఇట్, బిగ్ కంపెనీస్ లైక్ MNCs అవన్నీ ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వెదర్ బికాస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఒక స్టేజ్కి వెళ్ళాక లాస్ట్ 20 years నుంచి వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారో ఎలా ప్రాసెస్ చేస్తున్నారో అదే చేస్తారు. దే డోంట్ వాంట్ టు చేంజ్. ఇప్పుడు HR పోర్టల్స్ బ్యూటిఫుల్ పోర్టల్స్ వచ్చాయి, బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ MNCs హూ యూజ్ ఏజ్ ఓల్డ్ పోర్టల్స్. అసలు క్లయింట్స్కి వండర్ఫుల్ అప్లికేషన్ డెవలప్ చేస్తాము, ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ ది వర్స్ట్ అనమాట. వాటిని క్యాష్ చేసుకుంటూ స్టార్ట్అప్ స్టార్టెడ్ ఇంటిగ్రేటింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటూ ఆల్ దీస్ ప్రాసెసెస్. సో ఫిన్టెక్, సో హౌ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ది ఫైనాన్షియల్ స్పెక్ట్రమ్. గాట్ ఇట్. సో యాక్చువల్గా పెద్ద కంపెనీస్కి వచ్చే ప్రాబ్లం ఏమంటే హెవీ ప్రాసెస్ డ్రివెన్ వెళ్ళిపోతుంది. స్టార్ట్అప్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే ఇనీషియల్గా ప్రాసెసెస్ సెట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 40-50 మెంబర్ టీమ్ ఉంటే స్టార్ట్అప్లో అందరు తెలుసు, రైట్? ఏమైనా ట్రావెల్ ఎవరైనా చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక పర్టికులర్ రిలీజ్ ఏమైనా చేయాలన్నా, ఏదైనా పర్టికులర్ కస్టమర్తో మాట్లాడాలి, డీల్ తేవాలన్నా అందరు అక్కడక్కడ మాట్లాడేసారు, అయిపోతుంది. బట్ పెద్ద కంపెనీస్లో యాజ్ యూ గ్రో పీపుల్ పెరిగిపోతారు కాబట్టి ప్రాసెస్ తీసుకొని రాకపోతే ఇట్ బికమ్స్ ఎ నైట్ మేర్, రైట్? ఇన్ఫాక్ట్ చాలా కంపెనీస్ ఇనిషియల్ గా మంచి గ్రో అయినా కానీ గ్రోత్ పాయింట్ నుంచి పికప్ కాకపోవడానికి కూడా కారణం ఏమంటే ప్రాసెసెస్ లేకపోవడం వల్ల. సో ఒక పాయింట్ తర్వాత ప్రాసెసెస్ పెట్టాల్సి వస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత పెద్దగా అయితే అన్ని ప్రాసెసెస్ బిల్డ్ అయిపోతే దెన్ దట్ బికమ్స్ ఎ బ్యాగేజ్. కొన్ని కంపెనీస్ ట్రై టు బి వెరీ అజైల్, రైట్? కొంతమంది అంటే ఎయిదర్ కొంచెం ఎంప్లాయీస్ ని షఫిల్ చేయడము, లేకపోతే ఇంటర్నల్ గా ఇన్నోవేషన్ టీమ్స్ పెట్టడము, ఇవేవి చేయడానికి ట్రై చేస్తుంటారు. సో హ్యావింగ్ సెడ్ దట్, కొత్త టెక్నాలజీ ఏమన్నా వచ్చినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే స్కోప్ స్టార్ట్అప్స్కి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు వీళ్ళకి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ గూగుల్ ఉంటే వాళ్ళు ఏమన్నా ఒక కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి, రైట్? మల్టిపుల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి, లీగల్ ఎవాల్యుయేషన్ డీటెయిల్డ్ గా ఒకటి పెట్టి, రైట్? ఏబీ టెస్టింగ్ చేసి, ఇట్ ఈస్ ఎ పెద్ద బ్రాండ్, రైట్? చిన్న ఇంపాక్ట్స్ కూడా స్టాక్ మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ యూ నెవర్ నో హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ దర్ షేర్ ప్రైస్. సో వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా చేయాల్సి వస్తుంది. వర్సెస్ స్టార్ట్అప్ ఈ రోజు ఏమైనా ఒక ఐడియా వచ్చేసిందంటే ఒక వీక్ లో ఏదైనా బేసిక్ ది, రైట్? ఎన్ని బగ్స్ ఉన్నా పర్లేదు, బేసిక్ ది ఏదో ఒకటి బిల్డ్ చేసి రిలీజ్ చేసేసి ఎక్స్పెరిమెంట్ చేద్దాము, కస్టమర్ ఫీడ్బ్యాక్ తో బిల్డ్ చేసుకుంటూ పోవచ్చు అనేది ఒకటి ఉంది. ఆ ఫ్లెక్సిబిలిటీ పెద్ద వాళ్ళకు ఉండదు, జనరలీ చిన్న కంపెనీస్ కి ఉంటుంది. దానివల్ల ఒక్క అడ్వాంటేజ్ ఏమంటే కొంతమంది మంచి టెక్ సావీ ఫోక్స్ కూడా, ఆర్ సేల్స్ సైడ్ కూడా సేల్స్ సావీ ఫోక్స్ ప్రాసెస్ లో పడి, రైట్? అది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది స్టార్ట్అప్స్ లోకి రావడము, రైట్? ఎక్స్పెరిమెంట్ చేసే పేస్ పెరిగిపోవడము, దాని ఫ్యాక్టర్స్ వల్ల ఫాస్ట్ రిలీజ్ చేసి, ఫాస్ట్ పెనెట్రేట్ చేసి, కొంచెం బ్రేవ్ గా ప్రోడక్ట్స్ రిలీజ్ చేయడం, ఇవేవి చేయొచ్చు. పర్టికులర్ గా ఫిన్టెక్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్లీ ఫిన్టెక్ లో ఒక డెకేడ్ బ్యాక్ ఫిన్టెక్ అంటే ఫైనాన్స్ అంటే జనరల్ గా బ్యాంక్స్ గుర్తురావడం, లేకపోతే లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గుర్తురావడం. వాళ్ళ పర్పస్ లార్జ్లీ వాజ్ మోర్ ఫ్రాడ్, మోర్ ఏమంటే మిస్టేక్స్ కాకుండా ఉండే ప్రాసెసెస్ ఎక్కువ. వర్సెస్ స్టార్ట్అప్స్ కి మిస్టేక్ అయినా పర్లేదు, మనం ఫాస్ట్ గా ఎట్లా గ్రో కావాలన్న మైండ్ సెట్ ఉంటుంది. మైండ్ సెట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఆబ్వియస్ గా ఈ స్టార్ట్అప్స్ కూడా ఒక పాయింట్ తర్వాత నేను అన్నట్లు ప్రాసెసెస్ సెట్ చేసి దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఎవెన్చువల్లీ. బట్ ఎక్స్పెరిమెంట్ చేసే పేస్ ముందే ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్టర్బ్ చేయడానికి ఫాస్ట్ గా ఉంటారు. సో ఏదైనా కంపెనీలో ఒక 2 things, ఒకటి ప్రోడక్ట్, సెకండ్ డిస్ట్రిబ్యూషన్, రైట్? స్టార్ట్అప్స్ లో ప్రోడక్ట్ బాగా ఉన్నా డిస్ట్రిబ్యూషన్ సైడ్, పర్టికులర్ ఫిన్టెక్ లో చెప్తున్నా, బ్యాంక్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ పెద్ద వాళ్ళకి మోట్ ఉంటుంది యూజువల్ గా, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు. ప్రోడక్ట్ సైడ్ స్టార్ట్అప్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది ఇనిషియల్ గా, అంటే కంప్లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ రెగ్యులర్ IRDA, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అజ్యూమింగ్ ఫ్యాక్టర్ చేసుకుంటే ప్రోడక్ట్ లో స్టిల్ ప్రోడక్ట్ విల్ చాలా నింబుల్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ లేకపోయినా. సో ప్రోడక్ట్ మంచిగా ఉంటే ఫాస్ట్ గా స్కేల్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన PLG అని ప్రోడక్ట్ లెడ్ గ్రోత్, నెట్వర్క్ ఎఫెక్ట్, అంటే నాకు ప్రోడక్ట్ నచ్చితే ఇంకొకరు రెఫర్ చేయడం, రైట్? సో కొంచెం ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినాయి కాబట్టి ప్రోడక్ట్ మంచిగా ఉండి, రైట్, కంప్లైంట్ సైడ్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ క్రాక్ చేయడానికి కూడా ఇన్నోవేటివ్ వేస్ ఉన్నాయి. హ్యావింగ్ సెడ్ దట్, లైక్ ట్రెడిషనల్ బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ స్టార్ట్ చేసిన టైం లైన్ వేరు, రైట్? వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ బిల్డ్ చేసిన ప్రాసెసెస్, రైట్? వాళ్ళ ప్రాసెసెస్ కున్న మీనింగ్ వేరు. అంటే నేను అన్నట్లు ప్రాబ్లం ఏం రాకూడదు, రైట్? ఫెయిల్ కాకూడదు అన్న మైండ్ సెట్ వర్సెస్ ఫెయిల్ అయినా పర్లేదు,
రైట్. గ్రో అయితే పెద్ద గ్రో కావాలి, లేకపోతే గ్రో కాకపోయినా పర్లేదు అనేది. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే నేచరే వెరీ వెరీ డిఫరెంట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై 100 స్టార్ట్అప్స్ ఉంటే మేబీ గ్రో అయ్యి స్కేల్ అయ్యేది మేబీ 2-3, రైట్. బట్ ఎక్సెప్షనల్ గ్రో అయిపోతుంది. అదే పెద్ద బ్యాంక్స్ చూసుకుంటే మనకున్న వాట్ ఎవర్ 40-50 బ్యాంక్స్ లో ఫెయిల్ అయిన బ్యాంక్స్ లాస్ట్ 10 years లో వెరీ వెరీ ఫ్యూ ఉంటాయి. అగైన్ దట్ ఈస్ బికాస్ వాళ్ళు ఫెయిల్ కాకూడదు, సర్వైవ్ కావాలి, రైట్. స్లో పేస్ లో గ్రో అయినా పర్లేదు, బట్ సర్వైవల్ ఇస్ ది ఫస్ట్ థింగ్ అన్నట్లు ఆ మైండ్ సెట్. బట్ స్టార్ట్అప్ లో ఫెయిల్ అయినా పర్లేదు, స్కేల్ 100x కావాలి, 1000x కావాలి నెక్స్ట్ 10 years అన్నట్లు. అండ్ లార్జ్ కంపెనీస్ లో ఏంటంటే ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఇస్ సో హ్యూజ్ కదా. కరెక్ట్. అంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్ మీద, స్టాక్ మీద, కంట్రీ, సమ్ టైమ్స్ బ్యాంక్స్ ఫెయిల్ అయితే కంట్రీస్ ఎకానమీ కూడా డిస్ట్రప్ట్ అయిపోతుంది. కరెక్ట్. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్స్ వల్ల దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్. బికాస్ ఈజ్ నథింగ్ టు లూజ్ ఫర్ స్టార్ట్అప్. అదే బ్యాంక్ మీరు అన్నట్లు ఏమన్నా అయితే, బ్యాంక్ కొలాప్స్ అయితే దెన్ ఇట్ విల్ ఇంపాక్ట్. ఒకటి బ్యాంక్ లెవెల్ ఏమన్నా అయితే కంట్రీ మొత్తం పానిక్ క్రియేట్ అయిపోతుంది. సో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వాటికి. సో లైక్ ఈ ఫిన్టెక్స్ లో హౌ కెన్ ఇండియా స్టాండ్ అవుట్, ఆర్ హౌ ఈజ్ ఇట్ స్టాండింగ్ అవుట్ అకార్డింగ్ టు వాట్ యు బీన్ గాన్ త్రూ? సో ఫిన్టెక్ యాజ్ ఎ కేటగిరీ పర్టికులర్ గా చూసుకుంటే మాది యాక్చువల్గా SaaS సాఫ్ట్వేర్ సైడ్, బట్ ఫిన్టెక్ లాస్ట్ స్టార్ట్అప్ ఫిన్టెక్ లో ఉంది. సో ఆ అండర్స్టాండింగ్ తో నేను చెప్తాను. అగైన్ లాస్ట్ 2 years అంత డీటెయిల్డ్ గా టచ్ లో లేకపోయినా ఆబ్వియస్ గా ఫిన్టెక్ ఈజ్ ఎ కేటగిరీ, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ కీప్ ఫాలోయింగ్. సో ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఇండియాలో ఎక్సెప్షనల్ గా జరుగుతుంది, అన్డౌటెడ్లీ, రైట్. యూపీ అంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఆబ్వియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, లైక్ ఆధార్ కానీ యూపీఐ కానీ, దాని మీద ఇన్నోవేషన్ ఎక్సెప్షనల్ గా వచ్చింది. ఎంత ఎక్సెప్షనల్ గా వచ్చిందంటే చాలా కంట్రీస్ ఇప్పుడు మన యూపీఐ మోడల్ ని కాపీ చేయాలని చూడడము, ఆర్ మనమే పోయి డిప్లాయ్ చేయాలని చూడడము, అవన్నీ జరుగుతున్నాయి, రైట్. ఒకటి ఇండియాలో ఫిన్టెక్ సైడ్ బ్యాంకింగ్ అండర్ బ్యాంక్ ఉండడము, రైట్. నియో బ్యాంక్స్ అన్నట్లు అటు సైడ్ రావడము, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ రావడం ఒకటి. ఇన్సూరెన్స్ కూడా వెరీ అండర్ పెనెట్రేటెడ్, రైట్. టిపికల్ ఇన్సూరెన్స్ మోడల్లో కాకుండా ఇప్పుడు చాలా వరకు డిజిటల్ ఇన్సూరెన్సెస్ రావడము, రైట్. అది కూడా పెనట్రేషన్ ఒకటి అయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా అండర్ 5 minutes అకౌంట్ ఓపెన్ చేయడం ఈజ్ లైక్ నెవర్ హర్డ్ బిఫోర్, రైట్. ఒక 5 years బ్యాక్, రైట్. ఇంతకు ముందు చిన్న ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ ఒక హాఫ్ డే అఫైర్ ఉండేది, రైట్. బ్యాంక్ పోయి లైన్ లో నిలబడి ఇది మొత్తం వెళ్ళిపోయింది, రైట్. లాస్ట్ 5 years ఇన్నోవేషన్ చూసిన స్పీడ్ చూస్తుంటే అంత ఫింగర్ టిప్స్ మీదే. నేను బ్యాంక్ ఎప్పుడు పోయినా నాకు అసలు ఐ థింక్ ఆల్మోస్ట్ 7-8 years అయిపోయి ఉంటుంది. ఇన్సూరెన్స్ మొత్తం ఆన్లైనే, రైట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది చేస్తున్నారు, రైట్. ఆ పెనిట్రేషన్ ఇప్పుడు నా వరకే కాదు, మా ఊర్లో ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, రెగ్యులర్ గా బ్యాంక్ పోయే ఆయన కూడా ఇప్పుడు మొత్తం ఆన్లైనే, రైట్. పేమెంట్స్ ఆన్లైనే, ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏమన్నా ఆన్లైనే, ఏమన్నా ఫర్ మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, ఇల్లు స్టిల్ నంద్యాలలో ఉంది. ఈ వాటర్ బిల్ పే చేయాలన్నా, ఎలక్ట్రిసిటీ పే చేయాలన్నా ఇక్కడ కూర్చొని పే చేయడమే, రైట్. సో ఆ లెవెల్ ఆఫ్ డిస్ట్రప్షన్ లాస్ట్ 5-6 years లో జరిగింది, థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఇన్ఫ్రా ఒకటి బిల్డ్ చేసింది. దాని మీద ఇన్నోవేషన్ కి చాలా స్కోప్ వచ్చింది. ఓకే. సో లైక్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్ అబౌట్ యువర్ కంపెనీ Bluecopa, వాట్ particular problem you're trying to solve? Okay. So Bluecopa actually ఒక ఫినాన్స్ ఆపరేషన్స్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్, మిడ్ మార్కెట్ టు ఎంటర్ప్రైజ్ గ్రేడ్ కంపెనీస్ కి, రైట్. కొంచెం హైయర్ ఎండ్ ఆఫ్ మిడ్ మార్కెట్ కంపెనీస్ నుంచి వెరీ లార్జ్ కంపెనీస్ వరకు సాల్వ్ చేస్తుంది. బేసిక్ గా ఫినాన్స్ లో ప్రాబ్లం ఏమంటే 70-80% టైమ్ ఫినాన్స్ లో డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని, లైక్ డేటా ఇప్పుడు కంపెనీ రన్ చేయాలంటే ఒక టీఆర్పీ మెయింటైన్ చేస్తారు, కస్టమర్స్ ని మొత్తం ట్రాక్ చేయడానికి CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ ఒకటి వాడతారు, పేమెంట్స్ కోసం డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, ఇన్వాయిసింగ్ సొల్యూషన్స్ ఉంటాయి, రైట్. మార్కెటింగ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎక్సెల్స్, గూగుల్ షీట్స్, రైట్. మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉంటాయి. మిడ్ సైజ్ కంపెనీ నుంచి ఎంటర్ప్రైజ్ మధ్య ఉన్న కంపెనీస్ లో ఫినాన్స్ టీమ్ జనరల్ గా at any given point of time 15-20 డిఫరెంట్ డేటా సోర్సెస్ మీద డిపెండ్ అవుతారు. ఆ డేటా మొత్తం ఎక్సెల్ లో తీసుకొని రికన్సైల్ చేసి, టూల్స్ ఏం మాట్లాడవు అంటే వెరీ డిస్జాయింటెడ్ టూల్స్ ఇవన్నీ. కాబట్టి ఫినాన్స్ యాజ్ ఎ కేటగిరీ ఈజ్ వెరీ మాన్యువల్, రిపిటేటివ్, ఎర్రర్ ప్రోన్ టాస్క్ చాలా ఎక్కువ ఉంటాయి ఫినాన్స్ లో. ఇప్పుడున్న టెక్నాలజీతో యాక్చువల్లీ అది మొత్తం ఆటోమేట్ చేసేయచ్చు. సో 70% టైం దేంట్లో అయితే పోతుందో అది మొత్తం ఆటోమేట్ చేసి
ఆటోమేట్ అయిన దాని మీద కూడా మచ్ మోర్ వాల్యూ యాడింగ్ థింగ్స్ లైక్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేయడము, రైట్, బిజినెస్ డెసిషన్స్ ఆటోమేటిక్ గా ప్లాట్ఫామ్ ఎట్లా తీసుకోగలదని చూపించడము, రైట్. అట్ సైడ్ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది. బ్లూకోప్ యాక్చువల్ గా ఈజ్ వన్ సచ్ కంపెనీ. ఆ సెగ్మెంట్ లో వీ వాంట్ టు ఆటోమేట్ ఫైనాన్స్ ఆపరేషన్స్. సో దానివల్ల ది ఇంటెంట్ ఈ 70-80% ఆఫ్ ది టైమ్ ఫైనాన్స్ టీమ్స్ అన్లాక్ చేయగలిగితే ఆ టైం ఎఫెక్టివ్ గా బిజినెస్ గ్రోత్ సైడ్ వాడచ్చు, రైట్. కంపెనీ ఎట్లా గ్రో చేయాలి, ROI ఎట్లా గ్రో చేయాలి, షేర్ హోల్డర్స్ వాల్యూ ఎట్లా పెంచాలి, అటు సైడ్ పోవాల్సిన టైం ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ డేటా సైడ్, రికన్సిలేషన్ సైడ్, ప్రాసెసెస్ సైడ్ వెళ్ళిపోతుంది. అది మొత్తం ఆటోమేట్ చేస్తే వాల్యూ యాడింగ్ ఫైనాన్స్ సైడ్ మూవ్ చేయాలన్నది గోల్ ఎవెన్చువల్లీ. ఓకే, సో హౌ ఎక్స్టెన్సివ్లీ యూఆర్ యూజింగ్ AI ఇంటూ దిస్? సో AI అనేది వెరీ వెరీ న్యాచురల్ పార్ట్ ఆఫ్ వాట్ వి బిల్డ్. ఎందుకంటే ఒకటి వి సిట్ ఆన్ టాప్ ఆఫ్ మల్టిపుల్ డేటా సోర్సెస్ మీద ఉంది కదా. ది అమౌంట్ ఆఫ్ డేటా ఫైనాన్స్ టీమ్ దగ్గర ఉంది చాలా ఎక్కువ. ఇంకోటి చాలా అన్ఆర్గనైజ్డ్ డేటా. ఎందుకంటే డేటా ERP లోంచి వచ్చే డేటా ఒక ఫార్మాట్ లో ఉంటుంది, కస్టమర్ డేటా ఒక ఫార్మాట్ లో ఉంటుంది, పేమెంట్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, పేమెంట్స్ 5 డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ నుంచి రావచ్చు, రైట్. మొత్తం చాలా అన్ఆర్గనైజ్డ్ డేటా ఉంటుంది. మాన్యువల్ గా వర్క్ ఫ్లో మోడల్లో దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు వల్ల ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆటోమేటిక్ గా స్ట్రీమ్ లైన్ చేసే అప్రోచ్ ఒకటి తీసుకున్నాము. డేటా వచ్చిన తర్వాత రికన్సిలేషన్ కూడా ఒక పెద్ద ఆస్పెక్ట్. రికన్సిలేషన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, మీరు ఒక ఇన్వాయిస్ రేసేస్తున్నారు, రైట్. దానికి ఒక పేమెంట్ వచ్చింది. ఇన్వాయిసింగ్ టూల్ సపరేట్, పేమెంట్ టూల్ సపరేట్. ఆ పేమెంట్ కస్టమర్ పార్షియల్ గానే పే చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక అమౌంట్ ఇంకొక పేమెంట్ టూల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇన్వాయిస్ ఉంటే ఒక 70 రూపీస్ ఎంత వచ్చింది, మిస్ మ్యాచ్ వచ్చింది, కస్టమర్ కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఇంకో టూల్ నుంచి ఇంకొక 30 రూపీస్ చేస్తున్నారు. ఒక ట్రాన్సాక్షన్ కి ఇన్ని టూ అండ్ ఫ్రోస్ అయినాయి, రైట్. పార్షియల్ గా చేయడము, ఎవరో రికన్సైల్ చేసి తప్పు ఉందని చెప్పడం, మళ్ళీ కస్టమర్ దగ్గర పోవడము, ఇంకో పేమెంట్ టూల్ నుంచి చేయడము. ఇప్పుడు ఆ 2 పేమెంట్స్ ఈ పర్టికులర్ ఇన్వాయిస్ కానీ మ్యాచ్ చేయడము, పేమెంట్ మ్యాచ్ అయిన తర్వాత సే ERP లో ఎంట్రీ పాస్ చేయడం. ఇది 1 ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ చెప్తాను. హై ట్రాన్సాక్షన్ వాల్యూమ్ కంపెనీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ తీసుకున్నా, రైట్, లాజిస్టిక్స్ తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇది మాన్యువల్ గా చేయడం ఇంపాసిబుల్. సో ఈ రికన్సిలేషన్స్ మొత్తం AI ద్వారా ఆటోమేట్ చేయొచ్చు. సో డేటా ఒకటి తీసుకోవడము AI ద్వారా చేయొచ్చు, ఆ మొత్తం రికన్సిలేషన్ ప్రాసెసెస్ AI చేయొచ్చు. దాని మీద ఫంక్షనల్ సైడ్ ఆఫ్ ఫైనాన్స్ లైక్ బుక్ క్లోజర్ ఆపరేషన్స్ ఉంటాయి, రైట్. మంత్ ఎండ్ లో బుక్ క్లోజ్ చేయడము. ఇప్పుడు ఫైనాన్స్ టీమ్ చూస్తే మీరు ఆల్మోస్ట్ 15 days ఆఫ్ ఎ మంత్ ఎండ్ లో సిగ్నిఫికెంట్ గా టైం స్పెండ్ చేసి బుక్ క్లోజ్ చేస్తారు, రైట్. ఎవెన్చువల్ గా కంటిన్యూస్ బుక్ క్లోజర్ అప్రోచ్ కి కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి. దానికి అగైన్ AI యూజ్ అవుతుంది, రైట్. ఏ రోజు క్లోజ్ అయిన బుక్స్ ఆ రోజు ERPs లోకి రికన్సైల్ చేసి అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు కంటిన్యూస్ బుక్ క్లోజర్ ఒకటి. మేనేజ్మెంట్ రిపోర్టింగ్ సైడ్ ఏం ఇన్పుట్స్ మేనేజ్మెంట్ కి ఇస్తే యాక్ట్ చేస్తే, రైట్, కంపెనీ వాల్యూ పెరిగిపోతుంది, రైట్. సేల్స్ పెరగచ్చు, ప్రాఫిట్ పెరగచ్చు, రైట్. ఆర్ ఇన్వెస్ట్మెంట్ రైట్ అప్రోచెస్ లో చేయొచ్చు అనేది మేనేజ్మెంట్ రిపోర్టింగ్ నుంచి ఆ ఇన్సైట్స్ ఒకటి. తర్వాత హౌ డు యూ క్యాష్ ఇన్ఫ్లో ఎంత మంచిగా ఆప్టిమైజ్ చేసి ఎంత ఫాస్ట్ గా తెచ్చుకోవచ్చు, క్యాష్ అవుట్ఫ్లో ఎంత ఆప్టిమైజ్ చేసి ఎంత స్లోగా పే చేయడము ఆర్ ఎంత తక్కువ పే చేయడము, వాట్ ఎవర్, రైట్. కొంచెం ఎఫెక్టివ్ ఆప్టిమైజేషన్ మెథడ్ చేయొచ్చు అన్నట్లు. ఈ మల్టిపుల్ పీసెస్ లో ఏ యూజ్ అయిపోతుంది. సో ఎక్కడైతే లార్జ్ డేటా ఉండి, డిస్జాయింటెడ్ ఉండి, చాలా వరకు రిపిటేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి, మొత్తం AI ద్వారా చేయొచ్చు. ఆ రకంగా మేము ప్లే చేసేది వెరీ 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 యాప్ ఫర్ AI. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్స్ యూజ్ చేసి నెంబర్స్ ని అనలైజ్ చేసి ఈ వర్క్ అంతా BS చేసేవారు, బిజినెస్ అనలిస్ట్ చేసేవారు. సో ఈజ్ AI కిల్లింగ్ ఆల్ దోస్ జాబ్స్? సో మెజారిటీ BIS లో కూడా డేటా సైడ్ స్పెండ్ చేసే టైం 70-80% ఉంటుంది, రైట్. ఆ పీస్ ఆఫ్ ది జాబ్స్ విల్ ఎవెన్చువల్లీ గో, వెరీ ఆనెస్ట్లీ, రైట్. ఆ పీస్ ఆఫ్ ది వర్క్ విల్ గో ఎవెన్చువల్లీ. బట్ ఈ సేమ్ బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు, దే ఆర్ ఎక్విప్డ్ విత్ మోర్ ఇన్సైట్స్ ఇప్పుడు. సో వాళ్ళ వర్క్ నేచర్ మారిపోతుంది, రైట్. ఇప్పుడు ఈ ఇన్సైట్ తో సేల్స్ ఎట్లా పెంచవచ్చు అనేది పోయి సేల్స్ టీమ్స్ తో కూర్చొని వర్క్ చేయడము, ఆర్ బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయొచ్చు అన్నట్లు. సో వాల్యూ యాడెడ్ ఫైనాన్స్ రోల్స్ కి ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రిపిటేటివ్ యాక్టివిటీస్ అన్ని ఆటోమేట్ అయిపోతాయి దాంట్లో. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, రైట్. ఓవర్ ఏ పీరియడ్ జరగచ్చు, రైట్. వెన్ ఐ సే ఓవర్ ఏ పీరియడ్, అగైన్ డెకేడ్ అట్లా కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 to 5 years లోపు కంపెనీ మెచ్యూరిటీని బట్టి అట్లా జరగచ్చు. బట్ ఇది షార్ట్ ఆటోమేషన్ సైడ్. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్అప్ గ్రోత్స్ లోని హైప్ కొంచెం ఉంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఏంటంటే ది ప్లే ఆన్ వాల్యుయేషన్ గేమ్. కరెక్ట్. ఎంత త్వరగా ప్రొడక్ట్ని బిల్డ్ చేసామా, దానికి కస్టమర్ బేస్ని బిల్డ్ చేసుకున్నామా, హైప్ క్రియేట్ చేసామా,
valuation and then they exit. Correct. The initial investors or founders, they exit. చాలా ఎగ్జాంపుల్స్ we saw Byju's, we saw Paytm also dropping IPO తర్వాత. So lot of companies valuation game ప్లే చేసి ఐపీఓకి వెళ్ళిన తర్వాత or after few years the hit very bad. ఓకే, సో దీనివల్ల ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ దట్ షేర్ హోల్డర్స్ కానీ చిన్న పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లార్జ్ హిట్ అవుతుంది. సో ఈ హైప్కి రియాలిటీకి మధ్య అనాలిసిస్ యాజ్ అన్ అవుట్ సైడర్ హౌ కెన్ యూ సీ? స్టార్ట్అప్ అంటే నేను అన్నట్లు స్టార్ట్ చేసిన మైండ్ సెటే దీన్ని ఎట్లా 1000x గ్రో చేయాలన్న మైండ్ సెట్ ఉంటుంది, రైట్? సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అడ్రిలిన్ హెవీ గేమ్ ఇది, రైట్? ఎప్పుడు గ్రోత్ అన్న మైండ్ సెట్ పెట్టే ఇన్వెస్టర్లు కూడా చూస్తే ఇనిషియల్ గా పెట్టే వాళ్ళంతా వెంచర్ క్యాపిటలిస్ట్, రైట్? వాళ్ళు కూడా ఈ కంపెనీ 100x గ్రో అవుతుందా లేదా అన్నట్లే మైండ్ సెట్, రైట్? అందుకే వాళ్ళు ఒక కంపెనీలో పెట్టారు. జనరల్ చూస్తే 40-50 కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్ ఆ లెవెల్లో పెట్టి దాంట్లోంచి 2-3 హిట్ అయితే చాలు వాళ్ళకి, 2-3 100x పోయినా చాలు అన్నట్లు. సో ప్రతిరోజు ఉరకడమే. నేమ్ ఆఫ్ ది గేమ్ ఈ స్పేస్, రైట్? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా స్టార్ట్అప్ గేమ్ లో అంటేనే ఎంత ఫాస్ట్ పేస్లో గ్రో కావాలన్నట్లు. చాలా వరకు ఏమవుతుందంటే యూనిట్ ఎకనామిక్స్ ఇనీషియల్గా గ్రో అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్గా కస్టమర్ మనీతో కస్టమర్కి అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్తో గ్రో అవ్వాలనుకున్నప్పుడు గ్రోత్ కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్సెప్షనల్గా మార్కెటింగ్కి హెవీగా ఇన్వెస్ట్ చేయడం అట్లా ఉండదు, రైట్? చూసి ఫేజెస్తో ఇన్వెస్ట్ చేస్తాము. బట్ స్టార్ట్అప్స్లో ఎట్లుంటుందంటే 100x ఆర్ వాట్ ఎవర్ 1000x గ్రో కావాలనుకుంటే ఒక 5 yearsలో ఇప్పుడే మార్కెటింగ్ కి హెవీగా స్పెండ్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడే టీమ్ ని ఎగ్జాస్టివ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ టీమ్ ని బిల్డ్ చేయాలి, రైట్? 5 years తర్వాత ఉన్న ప్రోడక్ట్ విజన్ ఇప్పుడే పెట్టుకొని ఇప్పుడే బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హెవీగా వెళ్ళిపోతాయి ముందు నుంచే. దానివల్ల యూనిట్ ఎకనామిక్స్ కి ఇవ్వాల్సినంత వెయిటేజ్ ఇనిషియల్గా ఇవ్వలేకపోతారు జనరల్. అంటే వెరీ ఫ్యూ కంపెనీస్ అట్లా చేయగలుగుతాయి, కానీ చాలా వరకు యూనిట్ ఎకనామిక్స్ అంటే మనకు ప్రాఫిట్ వస్తుందా ప్రతి ట్రాన్సాక్షన్ అనుకునేది, అది కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది ఇనిషియల్గా. పేస్, రైట్? ఈరోజు నా రెవెన్యూ 100, రైట్? నెక్స్ట్ మంత్కి ఇది 120 అయిపోతుందా, ఆ తర్వాత మంత్కి ఇది 150 అవుతుందా, రైట్? క్వార్టర్ నేను 2 times గ్రో అవుతున్నానా, 3 times గ్రో అవుతున్నానా అనే మైండ్ సెట్లో ఉంటుంది. సో వచ్చిన ఇన్వెస్టర్ స్టేజ్ మ్యాచ్ అవుతుంది. ఒక పాయింట్ తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ తర్వాత ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వస్తారు. ప్రైవేట్ ఈక్విటీ లిటిల్ మోర్ మెచ్యూర్ ప్లేయర్స్, వాళ్ళకి 100x గ్రోత్ చూడరు. వాళ్ళు జనరలీ, రైట్, నాకు దీంట్లోంచి ఒక 10 to 20x మల్టిపుల్ వస్తుందా, స్టేబుల్ మల్టిపుల్ వస్తుందా లేదనేది వాళ్ళ ఇంట్రెస్ట్. పెద్ద చంక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఎగ్జిట్ రావాలంటే ఏదర్ ఆ స్టార్ట్అప్ ని ఎవరో ఒకరు కొనాలి, లేకపోతే లిస్టింగ్ చేయాలి. లిస్టింగ్ చేసేటప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ వస్తారు జనరల్ గా, రైట్? వచ్చారు. సో కంపెనీని అర్థం చేసుకొని పెట్టే ఇన్వెస్టర్ లేకపోతే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లాగా కాదు, రైట్? మీరు ఇప్పుడు ఏ స్టార్ట్అప్స్ లో చూసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో లిస్ట్ అయినప్పుడు లాస్ మేకింగ్ జొమాటో, రైట్? పేటిఎం లిస్ట్ అయినప్పుడు కూడా ఐ డోంట్ నో వాళ్ళు ప్రాఫిట్ మేకింగా లేకపోతే బ్రేక్ ఈవెన్ అయినా లేదో, ఐ డోంట్ రికాల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ వర్క్స్ సాస్ సైడ్ లిస్ట్ అయింది, రైట్? లాస్ మేకింగ్ కంపెనీ. ఈ బిజినెస్ మోడలే వెరీ డిఫరెంట్, రైట్? ప్రాపర్ గా దీనికి యూనిట్ ఎకనామిక్స్ ఇప్పుడు ఎట్లుంది, టెక్నాలజీ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది, రైట్? 10 years తర్వాత ఎక్కడ ఉండొచ్చు ఈ కంపెనీ అన్న థాట్ ప్రాసెస్ లేకుండా ఇన్వెస్ట్ చేయడము, అట్లీస్ట్ ఈ న్యూ ఏజ్ కంపెనీస్ లో ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ బ్లండర్. ఇన్వెస్ట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి స్పేస్ అర్థం కాదనుకుంటే ట్రెడిషనల్ కంపెనీస్ లో పెట్టడం ఇస్ ద రైట్ వే, రైట్? ప్రాఫిటబుల్ గా ఉండి, రైట్? ఇయర్ ఆన్ ఇయర్ వాట్ ఎవర్ 10-15% లో గ్రో అవుతున్నట్లు ఎప్పుడు హైప్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ లో. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా, రైట్, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టాలి, దేంట్లో పెట్టకూడదు అనేదే ఇస్ ది ఓన్లీ థింగ్. అంటే కంపెనీని ఇప్పుడు స్టార్ట్అప్స్ ని హైప్ లోంచి రావడం అంటే ఇట్ ఈస్ లైక్ కిల్లింగ్ ద గ్రోత్ ఆఫ్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, రైట్? వాళ్ళు అదే పేస్ లో ఉండాలి. దాంట్లోంచే ఒక 100 కంపెనీస్ లో 2 innovations వస్తాయి విచ్ విల్ బి పాత్ బ్రేకింగ్. దాన్ని డిస్టర్బ్ చేసి లేదా హైప్ ఉండకూడదు, పేస్ ఉండకూడదు, రైట్? ప్రాపర్ గా గ్రో కావాలంటే ఎకోసిస్టమ్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ది రియాలిటీ, విల్ హావ్ టు లివ్ విత్ ఇట్. ఓకే, సో అండ్ వన్ మోర్ ఆర్టికల్ 2-3 years బ్యాక్ ఎక్కడో చదివాను ఏంటంటే అన్ని ఇన్ ద ఎంటైర్ వరల్డ్ లార్జ్ కంపెనీస్ ఆర్ మేనేజ్డ్ బై ఇండియన్స్, సిఇఓస్ కానీ. ఓకే, సో ఇండియాలో స్టార్ట్అప్ ఒక 10 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. సో ద ఆర్టికల్ వాట్ ఇట్ సేస్ ఇస్ వీఆర్ బెటర్ ఎట్ వర్కింగ్ దాన్ బిల్డింగ్. మనం ఎవరైనా బిల్డ్ చేస్తే దాన్ని ఎలా రన్ చేయాలి, ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్. బట్ ఒకటి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి గ్రో చేసే అంత పేషెన్స్ మనకి లేదు. మేబీ నౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్, బట్ దట్ ఆర్టికల్ వెన్ ఇట్ వాజ్ రిటర్న్
ఇట్స్ డిఫరెంట్. ఓకే, సో డిడ్ యూ అబ్జర్వ్ దట్ ఇన్ యువర్ 10 years? అది డెఫినెట్లీ ట్రూ. అంటే మనము అట్లీస్ట్ 10 years బ్యాక్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇవి చూసుకుంటే ఇండియన్ కంపెనీసే లార్జ్ కాంగ్లోమరేట్సే, రైట్? ఇవన్నీ పెద్ద కంపెనీసే. గ్లోబల్ జైంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, రైట్, మాస్టర్ కార్డ్, ఇవన్నీ తీసుకున్నామంటే జనరల్గా ఇప్పుడు బయట చూస్తే ఇండియన్సే సిఇఓస్గా ఉంటున్నారు. ఐ థింక్ ఇండియాలో కూడా అది క్లియర్గా కొద్ది వరకు సెట్ అయిపోయింది. అన్నట్లు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి కూడా పెద్ద కంపెనీస్, రైట్, లార్జ్ గ్లోబల్ కంపెనీస్ ఇవి. హ్యావింగ్ సెడ్ దట్, స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లాంటి కంపెనీ ఇండియాలో నుంచి రావడానికి ఐ థింక్ ఇప్పుడు సెట్ అయింది. కొద్దిగా క్యాపిటల్ కన్స్టెంట్ ఉండేది, మనకి టాలెంట్ కన్స్టెంట్ ఉండేది, రైట్? ఆపర్చునిటీస్ లేక చాలా మంచి టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. సో దానివల్ల అక్కడ బయట ఆపర్చునిటీస్ పెరిగిపోయినాయి, రైట్? ఇప్పుడు చాలా మంది నేను మాట్లాడేటప్పుడు బయటికి పోవడం కానీ ఇండియాలోనే బిల్డ్ చేద్దాము, శాలరీ లెవెల్స్ మోరల్లెస్ ఏమున్నాయి, ఇక్కడ కంఫర్ట్ ఉంది, రైట్? ఆ ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ అయిపోయింది. యూ విల్ స్టార్ట్ సీయింగ్ మోర్ కంపెనీస్, యాక్చువల్గా మోర్ ఫౌండర్స్ ఇండియా నుంచే బిల్డ్ చేద్దామన్న మైండ్ సెట్ ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు బయటికి పోయి ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, రైట్, యూఎస్ లో కానీ అట్లా ఫ్రెండ్స్ తో మాట్లాడితే చాలా మంది ఎన్నిక రావాలని చూస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఉంది చాలా మందికి. ఆబ్వియస్గా పర్సనల్, ఫ్యామిలీ, కిడ్స్ స్కూల్ పోవడం, అక్కడ ఆ కన్స్టెంట్స్ వల్ల ఆగిపోతున్నారు. కానీ ఆపర్చునిటీస్ వైజ్ ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నాయి. సో మంచి టాలెంట్ ఇప్పుడు ఇండియాలోనే ఉండిపోయి క్యాపిటల్ కూడా ఇండియాలో బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ రైప్. అంటే దే ఇస్ నో డౌట్ దట్ యూ విల్ సీ బిగ్ కంపెనీస్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నట్లు. ఓకే, నైస్. అండ్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్, హౌ ఇస్ ఇట్ చేంజింగ్? చాలా మంది ఇన్వెస్టర్స్ తో డీల్ చేసి ఉంటారు, ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది? ఇన్వెస్టర్స్ యాక్చువల్గా కొంచెం లాంగ్ టర్మిష్ అప్రోచ్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు ఆబ్వియస్గా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఎవాల్వ్ అవడంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా లెర్నింగ్ వస్తుంది, రైట్? సో ఇనీషియల్ గా 6-7 years బ్యాక్ ఉన్న క్యాపిటల్ వాల్యూమ్ వర్సెస్ ఇప్పుడు ఉన్న క్యాపిటల్ ఇప్పుడు చాలా సిగ్నిఫికెంట్లీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇనిషియల్ గా పెట్టిన ఇన్వెస్టర్లకి రిటర్న్స్ రావడము, రైట్, ఆ రిటర్న్స్ రీఇన్వెస్ట్ చేయడము, రైట్, ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, రైట్, మల్టిపుల్ సైకిల్స్ చూసినప్పుడు అప్స్ డౌన్స్, రైట్, ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ రావడము, మెచ్యూరిటీ లెవెల్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది, రిస్క్ టేకింగ్ అపెటైట్ కూడా పెరిగిపోతుంది. సో టిపికల్ ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ ఒక పూల్ అయితే, అర్లీ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ కానీ, అర్లీ ఫ్రెష్ వర్క్స్ ఎంప్లాయీస్ కానీ, రైట్, అర్లీ ఇట్లా కొంచెం పెద్ద లిస్టెడ్ ఉన్న కంపెనీస్ ఎంప్లాయీస్ చాలా మంది డబ్బులు చేసుకున్న వాళ్ళు ఈసాప్స్ ద్వారా అట్లా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న ఫండ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, రైట్? చాలా మంది వీళ్ళు అర్లీ స్టేజ్ కంపెనీస్ కి కన్సల్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎకో సిస్టమ్ యాక్చువల్గా మెచ్యూర్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ క్యాపిటల్ లాగా చూసేవాళ్ళు ఇన్వెస్టర్స్ అంటే, ఇప్పుడు క్యాపిటల్ తో పాటు వాల్యూ యాడ్ చేస్తున్నారు, రైట్? కొంచెం ప్రోడక్ట్ సైడ్ హెల్ప్ చేయడము, మార్కెటింగ్ సైడ్ హెల్ప్ చేయడము ఇన్వెస్టర్స్. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆఫర్ చేసే వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ఇంతకుముందు క్యాపిటల్ ఒకటే ఉంది, ఇప్పుడు క్యాపిటల్ తో పాటు ప్రోడక్ట్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ వాల్యూ యాడ్ ఉంది. సో ప్యూర్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ నేచర్ కూడా పెరిగిపోయింది, ఎందుకంటే రిటర్న్స్ చూస్తున్నారు కాబట్టి. రిస్క్ తగ్గిపోతుందన్న ఒక ఇంప్రెషన్ తో లాంగ్ టర్మ్, ఇంతకుముందు నాకు 5 years లో రిటర్న్ కావాలనే వాళ్ళు ఇప్పుడు 7 years అయినా పర్లేదు, 10 years అయినా పర్లేదు, రైట్? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాము, ఎక్కువ రిస్క్ తీసుకొని ఎవెన్చువల్ గా హయ్యర్ రిటర్న్ కి ఏం చేయాలంటే దెన్ యూ హ్యావ్ టు స్టే ఇన్ దట్ గేమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, రైట్? 4-5 years లో ఎగ్జిట్ కావాలంటే దెన్ యూ విల్ సబ్ ఆప్టిమల్ ఎగ్జిటే వస్తుంది. సో బట్ ఇనిషియల్ ఎక్స్పెరిమెంట్ గా భయం ఉంటుంది, రైట్? ఐ థింక్ ఎకో సిస్టమ్ వైజ్ కూడా ఇన్వెస్టర్స్ కూడా ఆ ఫేజ్ దాటేస్తున్నారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ వస్తుంది, నేను అట్లా ఆపరేటర్స్ ఇన్వెస్టర్ లాగా వస్తున్నారు. ఆ గుడ్ మిక్స్ ఆఫ్ ఫౌండర్ ప్లస్ ఆపరేటర్ ప్లస్ వీసీ మిక్స్ తో చాలా కంపెనీస్ మంచిగా రన్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ విజన్ ఒకలాగా ఉంటుంది, అంటే గ్రోత్, ఫౌండర్స్ ప్రొడక్ట్ స్టెబిలైజేషన్, మార్కెట్ పెనిట్రేషన్. సో వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్. సో వేర్ యూ డ్రా ద లైన్? అంటే వీళ్ళు అవతల వాళ్ళ షూస్లోకి ఎంతవరకు పెనిట్రేట్ అవ్వాలి, లేదా ఇన్వెస్టర్స్ కంపెనీ ప్రాసెస్ ఆర్ ప్రొడక్ట్లోకి ఎంతవరకు పెనిట్రేట్ అవ్వాలి అనేది, వేర్ షుడ్ ద బోత్ సిట్ టాక్ అండ్ డ్రా లైన్స్? సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండెడ్ కంపెనీ వీసీ మోడల్లో పోవాలనుకుంటే రూల్స్ ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్, రైట్? ఇది హై పేస్ ఉంటుంది, రైట్? ఫాస్టర్ రిటర్న్ రావాలి, ఫాస్టర్ గ్రోత్ ఉండాలి అనేది. అది వద్దనుకుంటే ట్రెడిషనల్ అంటే వీసీ మనీ లేకుండా బిల్డ్ చేయడం కూడా అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ విత్ ఇట్, రైట్? పెద్ద పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ తీసేసి వీళ్ళు ఏమి రేస్ చేయలేదు. సో అది కూడా రైట్ అప్రోచ్. బట్ వీసీ మోడల్లో పోదాం అనుకున్నప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. ఇట్ ఈస్ లైక్
రన్నింగ్ అనే థ్రెడ్మిల్ అంతే, రైట్. ఇంకా తెలిసి ఎక్కుతున్నట్లు, రైట్. ఎందుకు ఉరకాలి అన్న ఆప్షనే లేదు, నువ్వు తెలిసే ఎక్కేస్తున్నారు, రైట్. ఇంకా ఉరకాల్సిందే. సో దాట్ ఈస్ అ గివెన్ థింగ్. సో ఇన్వెస్టర్లు కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటారు, వెరీ ఆనెస్ట్లీ. కొంతమంది హ్యాండ్స్ ఆన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, మంచిగా అంటే దే గైడ్ ఆల్సో కరెక్ట్లీ. ప్రోడక్ట్ సైడ్ ఏమన్నా మనం పోయి అప్రోచ్ అయితే ఏమైనా హెల్ప్ చేయడము, రైట్. ఏమైనా నెట్వర్క్ సైడ్ ఓపెన్ చేసి సేల్స్ సైడ్ హెల్ప్ చేయడం అది చేసే ఉంటారు. కొంతమంది వాల్యూ యాడ్ అంతగా చేయలేకపోవచ్చు, బట్ స్టిల్ మైక్రో ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఫౌండర్ గా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఫౌండర్. ఫండ్ రైజ్ చేసే ముందు పోయి అసలు కొంచెం ఇన్వెస్టర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము, రైట్. ఇన్వెస్టర్లు అయితే ఎట్లయితే ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము అవి చేస్తారో, ఇన్వెస్టర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము, రైట్. ఇన్వెస్టర్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ఫౌండర్స్ కి రీచ్ అవుట్ అయిపోయి, ఇప్పుడు ఏముంది లింక్డ్ఇన్ లో రీచ్ అవుట్ అయిపోయి ఎవరికైనా రీచ్ అవుట్ కావాలి. ఆ ఇన్వెస్టర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. హ్యావింగ్ సెడ్ దట్ చాలా వరకు ఇన్వెస్టర్లు కంపెనీ బాగా పర్ఫామ్ చేసి గ్రోత్ లో ఉందంటే అంతగా మైక్రో మేనేజ్ అట్లేం ఉండదు. జనరల్ గా ఎంటర్ అయిపోయి, రైట్, చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఎప్పుడు ఉండేదంటే కంపెనీలో అనుకున్నట్లు పోకపోవడము, రైట్. ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు, ఆర్ గ్రోత్ కి ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీకి సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉన్నప్పుడు, ఆ గ్యాప్ ఇన్వెస్టర్ కి ఫౌండర్ మీద కాన్ఫిడెన్స్ పోయింది అనుకో, సరిగ్గా చేయడం లేదు, ఇంటెంట్ ఇష్యూనేమో, ఆర్ ఏమన్నా ఫైనాన్షియల్ ఉంటారు మిస్ మేనేజ్మెంట్ ఏమైనా జరుగుతుందేమో అన్నప్పుడు, ఆ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు జనరల్ గా కొంచెం అగ్రివేట్ అయిపోయి ఇట్ ఈస్ వెరీ నాస్టీ కైండ్ ఆఫ్ ఎ కాన్వర్సేషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డబ్బులు రేస్ చేయాలి వీసీ మోడల్ అనుకున్నప్పుడు హై గ్రోత్ ఉంటుందనే మైండ్ సెట్ తోనే వెళ్ళాలి. ఇన్వెస్టర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, ఇనిషియల్ ఎక్స్పెక్టేషన్స్, రైట్, కరెక్ట్ సెట్ చేసుకోవాలి, రైట్. నేనేమి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నెక్స్ట్ 4-5 years ఇట్లా ఉండబోతుంది అన్న క్లియర్ మ్యాప్ ఉంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. లేదంటే జనరల్ గా అంటే ఇన్వెస్టర్ ఫౌండర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ కామన్ థింగ్ యాజ్ వెల్, రైట్. అవి వచ్చినప్పుడు అన్అవాయిడబుల్. ఒక ఆప్షన్ ఏముంటుందంటే అప్పుడు యూ ఐదర్ గెట్ వన్ మోర్ ఇన్వెస్టర్, వీళ్ళకి ఏమైనా ఎగ్జిట్ ఇవ్వగలరా, రైట్. ఆర్ నువ్వు నీ దగ్గర యాజ్ అ ఫౌండర్ డబ్బులు ఉంటే వాళ్ళని బైబ్యాక్ చేయడమా, ఏది వర్క్ కాకపోతే యాజ్ అ ఫౌండర్, రైట్, యూ మూవ్ ఆన్ అండ్ దెన్ లెట్ ది ఇన్వెస్టర్ ఇంకొక ఫౌండర్ ఇంకొక మేనేజింగ్ టీమ్ ఏమైనా తీసుకొచ్చి చేయగలగరా, రైట్. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడమే. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఫౌండర్స్ కి మధ్యలో ఎవరైనా మిడిల్ మ్యాన్ ఉంటారా టు మేనేజ్ బోత్, టు కమ్యూనికేట్ థింగ్స్ బిట్వీన్ బోత్? సో జనరల్ గా ఫౌండర్ ఇన్వెస్టర్ డైరెక్ట్ గానే ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్ అప్పుడప్పుడు అడ్వైజర్స్ కూడా పెట్టుకోవచ్చు, రైట్. సో అది కూడా అడ్వైజరీ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, కానీ ఇర్రెస్పెక్టివ్ ఇన్వెస్టర్ కి ఫౌండర్ కి మధ్యలో డైరెక్ట్ కాన్వర్సేషన్ సిగ్నిఫికెంట్ పార్ట్. అడ్వైజర్స్ వాళ్ళు వచ్చేది ఏమైనా ప్రోడక్ట్ సైడ్ హెల్ప్ చేయడానికో, డిస్ట్రిబ్యూషన్ సైడ్ హెల్ప్ చేయడానికో, రైట్. కొంతమంది ఏమైనా వెరీ మెచ్యూర్ కంపెనీస్ లో, పెద్ద కంపెనీస్ లో ఎవరైనా ఇండిపెండెంట్ వెరీ సీనియర్ పర్సన్ తీసుకొస్తే ఏమైనా కొన్నిసార్లు ఫ్రిక్షన్ ఏమైనా ఉంటే కొద్దిగా ఏమైనా బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా హెల్ప్ అవుతుందో తప్ప, బట్ లార్జర్ చంక్ ఆఫ్ కాన్వర్సేషన్ ఇన్వెస్టర్ కి ఫౌండర్ కి డైరెక్ట్ జరుగుతుంది. సో that is an unavoidable thing. Okay. And ఇప్పుడు you maybe you have connections with investors, అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ని కలిసారు, అండ్ యూ హ్యావ్ కనెక్షన్స్ విత్ అదర్ స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ, ఓకే, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఓకే. సో వీళ్ళిద్దరితోని మీరు ఇంటరాక్ట్ అయ్యారు కాబట్టి వాట్ ఐ వాంట్ టు నో ఇస్, స్టార్ట్అప్స్ అన్నప్పుడు యాజ్ యూ సెడ్ దట్ హై పేస్ గ్రోత్ అవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇఫ్ సంబడి కమ్స్ అండ్ సేస్ దట్ I'll give you a sustainable long-term growth. We'll go organic. అంటే మార్కెటింగ్ కి హైప్ చేసి చాలా హ్యూజ్ అమౌంట్ XM 10x 15x స్పెండ్ చేయకుండా విల్ గో ఆర్గానిక్, విల్ గో స్లో, విల్ గ్రో సస్టైనబుల్ అని అంటే ఇన్వెస్టర్స్ ఆర్ దే రెడీ టు ఇన్వెస్ట్? సో ఇన్వెస్టర్లు కూడా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రైట్. మైక్రో ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇన్వెస్టర్స్ అయినవే, రైట్. కొంచెం tier 1 ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, రైట్. సో ఇన్వెస్టర్లు కూడా డిఫరెంట్ టైప్స్. సో చాలా వరకు టిపికల్ మనం ఇన్వెస్టర్ ఆర్ వెంచర్ క్యాపిటల్ పెట్టే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనం చదివేది చాలా వరకు tier 1 tier 2 ఇన్వెస్టర్స్. వీళ్ళు హై గ్రోత్ ఇన్వెస్టర్స్. వీళ్ళు జనరల్ గా ఇనిషియల్ స్టేజ్ లో నాకు రైట్ 15% 20% గ్రోత్ అంటే వీళ్ళకి జనరల్ నచ్చదు. సో మనం అప్పుడు మన మోడల్ ని బట్టి రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ ని చూస్ చేసుకోవడం ఫౌండర్ రెస్పాన్సిబిలిటీ, రైట్. నేను ఓన్లీ ఈ పేస్ తో గ్రో అవుతాను, రైట్, కస్టమర్ డబ్బులతోనే గ్రో అవుతాను అన్నప్పుడు రిలెవెంట్ ఇన్వెస్టర్ ని తీసుకొని రావడం అనేది అగైన్ ఈజ్ అప్ టు ది ఫౌండర్. బట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఫౌండర్ రీసెర్చ్ చేసుకొని చేయాల్సిన వర్క్. ఓకే. సో AI అండ్ మీరు అన్నట్టు AI హ్యాస్ ఆటోమేటెడ్ ద డేటా కలెక్షన్. ఆ డేటా కలెక్షన్ హ్యాజిల్ అనేది పోయింది, అండ్ దాన్ని ఇప్పుడు
బికాస్ ఆఫ్ ద ఏఐ కంప్యూటింగ్ పవర్ పెరగడం వల్ల డెసిషన్ మేకింగ్ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు టేక్. సో దీనివల్ల ఇప్పుడు ఒక సిఎఫ్ఓ ఆఫీస్ చూసుకుంటే విల్ హ్యావ్ పీపుల్ వర్కింగ్ ఆన్ డేటా కలెక్షన్, డేటా సెగ్రిగేషన్, ఇవన్నీ ఉంటారు. సో విత్ ఏఐ ఆల్ దిస్ వర్క్ ఈస్ గాన్. నౌ హౌ ఏఐ's డెసిషన్ మేకింగ్ ఈస్ డైరెక్ట్లీ హెల్పింగ్ అ సిఎఫ్ఓ టు మేక్ డెసిషన్స్? సో ఒకటి డెసిషన్ మేకింగ్ లో మేకింగ్ ది రైట్ సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, ది టైమింగ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ది సెకండ్ వన్, రైట్? ఒకటి ఇప్పుడు టైమింగ్స్ తో స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, మంత్ ఎండ్ అయ్యేంత వరకు నాకు మంత్ లో అంతా ఏమైతుందో కరెక్ట్ గా తెలీదు. మంత్ ఎండ్ అయిన తర్వాత రైట్ నాకు 10 days పడుతుంది అసెస్ చేసుకోవడానికి. దెన్ ఐ యాక్ట్ అన్నప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ స్టేల్ డేటా మీద యాక్ట్ చేస్తున్నట్లు, రైట్? ఎందుకంటే అది ఎప్పుడో ఒక 40 days ముందు జరిగిన ఈవెంట్ మీద యువర్ యాక్టింగ్ నౌ. సో ఎంత డిలే చేసుకుంటా పోతే డెసిషన్ మేకింగ్ అంత యూ మేక్ మోర్ మిస్టేక్స్. ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెసిషన్ చేయగలిగితే రైట్ అంత ఫాస్ట్ గా యూ కెన్ కరెక్ట్ అండ్ దెన్ గ్రో చేసుకుంటే ఒక ఆప్షన్ ఉంటుంది. సో టైమింగ్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్ ని చాలా వరకు ఏ కట్ డౌన్ చేసేస్తుంది. ఇప్పుడు మాన్యువల్ ప్రాసెసెస్ ఉండడం వల్ల రైట్ ఇన్ఎఫిషియన్సీస్ డేటా వల్ల కావచ్చు, రైట్ ఎక్స్చేంజ్ టు అండ్ ఫ్రో వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద ఇష్యూ, ఈ ప్రాసెస్ మొత్తం టైం టేకింగ్ ని మొత్తం 1 shot లో కట్ డౌన్ కావడం వల్ల ఏదైనా ఒక పర్టికులర్ ఈవెంట్ దేని మీద అయితే యాక్ట్ చేయాలో అది ఇప్పుడు 40 days బట్టేది ఇప్పుడు ఇన్స్టెంట్ గా యాక్ట్ చేయొచ్చు. సో యువర్ పేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది, రైట్? దాన్ని కరెక్ట్ చేసుకునే స్కోప్ కూడా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఎంత ప్రాసెసెస్ పీపుల్ డ్రివెన్ పెట్టినా గానీ ఇది నాన్ వాల్యూ యాడింగ్ జాబ్ ఇన్ అవే. ఈవెన్ ఫినాన్స్ వాళ్ళకి ఆర్ ఎనీ నాట్ జస్ట్ ఫినాన్స్, రైట్? ఎనీ ఫంక్షన్ లో రిపిటేటివ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అంత వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు, రైట్? ఈ వర్క్ ని ఆటోమేట్ చేసి వాళ్ళకి ఎంపవర్ చేస్తున్నాం అనుకో, ఇన్సైట్స్ ఇచ్చి ఈ 10 things చేస్తే యాజ్ అ కంపెనీ యూ విల్ గ్రో టాప్ లైన్, బాటమ్ లైన్, షేర్ హోల్డర్ వాల్యూ, వాట్ ఎవర్, that is much more value add, that is much more satisfying even for the employee. So that is where AI is actually going to help a value creation. Okay, so even your AI is giving you data to make decisions, but still it's human. అంటే ఆ డేటా బట్టి దాన్ని ఎలా డెసిషన్ తీసుకోవాలి ఏంటి అన్నది, is it still 100% on the human? అంటే అక్కడ ఎవరు ఆ పొజిషన్లో ఎవరు ఎఫిషియన్సీ, వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, స్టిల్ 100% ఇంకా దాన్ని బట్టే డెసిషన్ తీసుకుంటారా? ఆర్ ఏఐ ఈజ్ హెల్పింగ్ యూ టు నెక్స్ట్ ఇన్ దట్ పర్సన్ అంత ఎఫిషియన్సీ, ఇంతకుముందు ఉన్నంత బిఫోర్ ఏఐ ఉన్నంత ఎఫిషియన్సీ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు బికాస్ ఏఐ ఈజ్ హెల్పింగ్ యూ ఆల్ దట్ అని అంటారా? ఆర్ స్టిల్ ఆ ఎఫిషియన్సీ ఎక్స్పీరియన్స్ ఇంకా అలాగే ఉండాలి అంటారా? యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ కూడా ఏఐ తీసేసుకుంటుంది, రైట్? అది అటు స్టార్ట్ అయిపోయింది, రైట్? చిన్న చిన్న డెసిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేమెంట్ ఎప్పుడు పోవాలి, ఇవి అప్రూవల్స్, రైట్? అవన్నీ ఇప్పుడు ఏ చేసేస్తుంది. బిగ్గర్ డెసిషన్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు, సో ఎండ్ ఆఫ్ ది డే మనం డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఒక 10 factors or 15 or 20 factors కన్సిడర్ చేస్తాము, రైట్? లాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసినాము, మన మార్కెట్లో ఏం జరుగుతుంది, సేమ్ సెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ టూల్స్ కూడా ఇప్పుడు ట్రైన్ చేయడం వల్ల టూల్స్ కూడా వచ్చేస్తుంది. ఎవెన్చువల్లీ యూ విల్ సీ సిఎఫ్ఓ లెవెల్ డెసిషన్ మేకింగ్ టూల్స్ కూడా, అంటే ఏఐ కూడా చేసేస్తుంది. ఎంత చేసినా గానీ ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ అయితే ఎవెన్చువల్ గా లార్జ్ డెసిషన్ చేసేటప్పుడు హ్యూమన్ యాంగిల్, ఒక సొసైటల్ యాంగిల్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి కాబట్టి హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నెంబర్ ఆఫ్ డెసిషన్స్ దట్ సిఎఫ్ఓ చేసేవి, ప్యూర్ గా సిఎఫ్ఓ చేసేవి ఒక 100 ఉంటే దాంట్లో ఒక 60-70 ఆటోమేట్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? ఒక 20-30 అట్లే ఉండిపోవచ్చు బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్స్, లైక్ సొసైటల్ యాంగిల్ కానీ ఏమన్నా కొంచెం సబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటే అవన్నీ. బట్ సిఎఫ్ఓ చేసే డెసిషన్స్ కూడా చాలా వరకు ఆటోమేట్ అయిపోతాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఎక్కడెక్కడ నుంచి డేటా వస్తుంది, ఎలాంటి డేటా వస్తుంది ఏంటి, ఇవన్నీ మాన్యువల్ గా చేసిన దానివల్ల యూ గెయిన్ ఎక్స్పీరియన్స్. యాజ్ అ సిఎఫ్ఓ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఏంటి, దాన్ని బట్టి యూ లెర్న్ అండ్ దట్ హెల్ప్ యూ గ్రో, మెచ్యూర్ అండ్ దెన్ టేక్ బెటర్ డెసిషన్స్. ఇదంతా ఇప్పుడు ఏఐ చేయడం వల్ల మిస్టేక్స్ ఎక్కడ జరగట్లేదు. సో దెర్ ఇస్ నో లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే. అండ్ యూర్ నాట్ గోయింగ్ టు ద మాన్యువల్ ప్రాసెస్ వేర్ యూర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ 1 by 1, స్టెప్ బై స్టెప్. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా యూఆర్ నాట్ ఏబుల్ టు గెయిన్. సో గోయింగ్ ఫార్వర్డ్ నీ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ కూడా తగ్గే ఛాన్స్ ఉందా బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ పుట్టింగ్ ఇన్ టు ఏఐ? సో నాకు అనిపించడం ఎట్లంటే, క్యూరియాసిటీ పెరగకపోతే రైట్ మనం డెసిషన్ మేకింగ్ అంటే మన లెర్నింగ్ కర్వ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏఐలో కూడా
క్యూరియస్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూల్ రాంగ్ చేయకపోయినా మనం క్వశ్చన్స్ అడగచ్చు దాన్ని, రైట్? ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఈ సినారియోలో ఏమవుతుంది, ఆ సినారియో క్యూరియాసిటీ ఉంటే ఫిగర్ అవుట్ చేసే స్కోప్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏమంటే మాన్యువల్ గా మనం ఎర్రర్ చేసి ఫిగర్ అవుట్ చేస్తున్నాం, ఆ క్యూరియాసిటీ ఉంటే టూల్ అంటే ఏ టూల్ ఏదైతే వాడుతున్నారో దాంట్లోంచి పర్మిటేషన్ కాంబినేషన్స్ చేసి ఫిగర్ అవుట్ చేసుకునే స్కోప్ ఉంది, రైట్? లెర్నింగ్ కి దేర్ ఇస్ నో ప్రాబ్లం. క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పెంచుకోకపోతే ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. సో మనం ఎంత క్యూరియస్ గా ఉండి, రైట్, ఇంతకు ముందు స్కూల్స్ లో అదంతా, రైట్, క్వశ్చన్స్ ఎక్కువ అడగకుండా చెప్పిందే నేర్చుకోవాలి, రైట్, ఫాలో కావాలన్న మైండ్ సెట్ లోంచి బయటకు వచ్చి ప్రతిదీ క్వశ్చన్ చేసి క్యూరియస్ గా ఇది ఎందుకు, ఇది ఇట్లనే ఎందుకు ఉండాలి, అట్లుంటే ఏమైతుంది, ఇట్లుంటే ఏమైతుంది అన్న క్యూరియాసిటీ పెంచుకోకపోతే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్. సో ది మోర్ క్యూరియస్ ది బెటర్ యు ఆర్ ఎక్విప్డ్ ఇన్ ఏ ఎరా. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇండియాలో బిల్డ్ అయ్యే స్టార్ట్అప్స్ ఇవన్నీ is the Western world కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆర్ దే రెడీ టు యాక్సెప్ట్ ఆర్ ఆర్ దే మోర్ అడ్వాన్స్ టు అస్? సో వెరీ ట్రాన్స్పరెంట్ గా మాట్లాడాలంటే ఏఐ సైడ్ అడ్వాన్స్మెంట్ బయట చాలా ఫాస్ట్ ఉంది, రైట్? యుఎస్ లో, చైనాలో ఎక్సెప్షనల్ పేస్ లో ఉంది, మంది స్టిల్ క్యాచ్అప్ గేమ్. హావింగ్ సెడ్ దట్ మనం ఇన్ఫ్రా సైడ్ కొంచెం స్లోగా బిల్డ్ చేయొచ్చు. సో ఏఐ లో కూడా ఇన్ఫ్రా లేయర్ ఒకటి ఉంటుంది, అప్లికేషన్ లేయర్ ఒకటి ఉంటుంది, రైట్? ఇన్ఫ్రా లేయర్ యుఎస్ లో, చైనాలో, ఇన్ఫాక్ట్ యుఎస్ లో చాలా అడ్వాన్స్డ్ ఉంది, చైనాలో కూడా అడ్వాన్స్డ్ ఉంది. మన సైడ్ ఇన్ఫ్రా లేయర్ చాలా లేట్ గా స్టార్ట్ చేసింది, ఇప్పుడే చిప్స్ బిల్డ్ చేయడము, రైట్, అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడము జరుగుతుంది. బట్ అప్లికేషన్ లేయర్ లో ఐ థింక్ మనం క్యాచ్అప్ చేయగలం ఈజీగా, రైట్? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేను సాఫ్ట్వేర్స్ మేము మా దాంట్లో కూడా చూస్తున్నాం కదా, పీపుల్ ఆర్ అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాలెంట్ కూడా ఇప్పుడు ట్రైన్ అయిపోతున్నాయి. ఇప్పుడు మా కంపెనీలో కానీ మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ, బికాజ్ మేము ఏ టూల్స్ యూజ్ చేసి ఏ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం ఎండ్ కస్టమర్స్ కాబట్టి టీమ్స్ కూడా ట్రైన్ అవుతున్నారు. ఓవర్ ఏ పీరియడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఏ ఎక్స్పీరియన్స్ పెరిగిపోతారు, రైట్? ఇది ఎండ్ ఆఫ్ ది డే మోర్ ఎంత ట్రైన్డ్ పీపుల్ ఉంటే అంత ఫాస్ట్ ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది. మనం ఆ గ్రోత్ ఫేస్ లో ఉన్నాము. బట్ నాకు అనిపించడం అప్లికేషన్ సైడ్ మనం చాలా ఫాస్ట్ క్యాచ్అప్ చేసేస్తాము, ఇన్ఫ్రా సైడ్ మనకు టైం పడుతుంది. అట్ ద మూమెంట్ చూస్తుంటే మనం చాలా వెనుకబడినాం, దాంట్లో దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు యాజ్ అ స్టార్ట్అప్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు ఫైండ్ ద రైట్ టాలెంట్? అంటే ఫౌండర్స్ కి, ఇన్వెస్టర్స్ కి విషన్ ఉంటుంది, ఇవన్నీ ఓకే. యూ నీడ్ ద రైట్ టాలెంట్ ఆన్ ద గ్రౌండ్ టు మేక్ దట్ విషన్ టర్న్ ఇన్ టు రియాలిటీ. కరెక్ట్. ఓకే. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ టు ఫైండ్ ద రైట్ టాలెంట్ హూ వర్క్స్ ఆన్ ద గ్రౌండ్? సో talent very very important, right? That is a common sense, but getting the right kind of talent కూడా time invest చేయడం స్టార్ట్అప్స్ లో అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇనిషియల్ టీమ్ ఓన్లీ 40-50 ఉంటే దెన్ అందరు మంచి వాళ్ళు, లార్జ్ చంక్ ఆఫ్ దెమ్ మంచి వాళ్ళు లేకపోతే ఇట్ బికమ్స్ అగైన్ నైట్ మేర్. ఎందుకంటే అందరు ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకొని అందరు ఇండిపెండెంట్ గా స్కేల్ కాకపోతే యాజ్ ఎ యూనిట్ కంపెనీ స్కేల్ కాదు, రైట్? సో ఆ టైం ఇన్వెస్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా నేను బెస్ట్ ప్రాక్టీసెస్, సమ్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చూసిందా అంటే, మనకు తెలిసిన ఈకో సిస్టంలో తెలిసిన వాళ్ళతో ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళని, రైట్, ఇఫ్ ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే విజన్ ద్వారా ఈజ్ వన్ వే టు గెట్. అదర్వైజ్ ఇప్పుడు ఫ్రీలాన్సర్ లాగా ట్రై చేసే ఇంకొక మోడల్ ఉంది, రైట్? ఫ్రీలాన్సర్ లాగా ట్రై చేసి ఎవరైనా బాగా నచ్చితే యూ కెన్ గెట్ దెమ్, రైట్? కాంట్రాక్చువల్ బేసిస్ లో అట్లా తీసుకొని రావచ్చు. ఇంకోటి మన ఈకో సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఉంది, రైట్? ప్రొఫెషనల్ నెట్వర్క్ కి రీచ్ అవుట్ అయిపోయి వాళ్ళ హిస్టరీ మొత్తం అక్కడే ఉంటుంది, రైట్? ఇనీషియల్ ఫేజ్ లో కన్సల్టెంట్స్ ద్వారా డిపెండ్ కావడం కన్నా టైం పెట్టి రీసెర్చ్ చేసి మన నెట్వర్క్ లో, లింక్డ్ఇన్ లో, రైట్, ఆర్ ఫ్రీలాన్సర్ లాగా తీసుకొని వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి, అది బెస్ట్ అప్రోచ్. ఇప్పుడు పెద్ద కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకొని రావడం స్టార్ట్అప్స్ లో నేను చూసినంత వరకు చాలా వరకు ఇనిషియల్ గా సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే మైండ్ సెట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది, రైట్? ఆ ప్రాసెస్ హెవీ మైండ్ సెట్ ఉంటుంది పెద్ద కంపెనీస్ లో, వర్సెస్ ఇక్కడ ప్రాసెసెస్ సేమ్ ఉండవు, చాలా అడాక్ ఉంటుంది, రైట్? ఆ సెట్ కావడానికి చాలా టైం పడుతుంది. అగైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఏం చూసిందంటే, ఎంత అర్లీగా ఎంప్లాయీ కెరియర్ లో స్టార్ట్అప్స్ లో జాయిన్ కాగలిగితే అంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలరు వాళ్ళు, అంత ఫాస్ట్ గా గ్రో అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం చేసే ఇండస్ట్రీని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా బ్యాంకింగ్ సైడ్ ఏమన్నా ఇన్నోవేటివ్ సొల్యూషన్ చేస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాల్సిందే అక్కడ, ఎందుకంటే ఆర్బీఐతో డీల్ చేసిన వాళ్ళు ఉండాల్సిందే, రైట్? ఆ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఉండాల్సిందే. సో అట్లా మనం చేసే కేటగిరీని బట్టి ఏ మిక్స్ లో ఉండాలి, రైట్? ఏ ఫ్రెషర్స్ కావాలా మొత్తము, లేకపోతే మన నెట్వర్క్ లోంచి కావాలా, ఫ్రీలాన్సర్స్ నుంచి కావాలా, లేకపోతే లింక్డ్ఇన్ లోంచి ఐడి చేయాలా, ఈ కాంబినేషన్ మొత్తము మనం పిక్ చేసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బట్టి, మనం ప్లే చేసే కేటగిరీని బట్టి, ఏ మార్కెట్ని కేటర్ చేస్తున్నాము, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. బట్ టైం అయితే సిగ్నిఫికెంట్గా ఇనిషియల్గా హైరింగ్కి, ఐడెంటిఫైయింగ్ ద రైట్ రిసోర్స్గా పెట్టగలిగితే
దట్ ఈస్ హాఫ్ ద సక్సెస్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎంఎన్సి ఇస్ అంటే చాలా మందికి ఎంఎన్సీలో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. బట్ ఇఫ్ యూ రియల్లీ వన్స్ ఎంఎన్సీలోకి స్టెప్ అయ్యి యుల్ అండర్స్టాండ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఆర్ ఇస్ ద కంట్రిబ్యూషన్ లెవెల్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో. కరెక్ట్. లెర్నింగ్ కూడా వెరీ లో. కరెక్ట్. అంటే నేను అన్లెస్ ఓ 10 years 15 years అయ్యి ఆ కంపెనీ మేనేజర్స్ డైరెక్టర్స్ అలా అయితే తప్ప లెర్నింగ్ ఉండదు. అండ్ చాలా మంది స్టార్టప్లకు వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎంఎన్సీలో చేసిన తర్వాత స్టార్టప్లకు వెళ్ళే వాళ్ళు అక్కడ దానిలో ఇంటిగ్రేట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతారు. కరెక్ట్. సో ఎంఎన్సీలో చేసే వాళ్ళు అసలు తీసుకోకూడదు అంటారా స్టార్టప్? లేదు, అట్లా చాలా మంది సెట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఆ పర్సన్ మైండ్ సెట్ ని బట్టి, రైట్. మెంటల్ గా ప్రాసెసెస్ ఉండదు, చాలా అడ్హాక్ ఉంటుంది, రైట్. ఆ హైరార్కీ ఏం ఉండదు, రైట్. డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చినారంటే దెన్ దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ప్రాసెసెస్ చూసి స్కేల్ చూసి స్టార్టప్స్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ గా వాల్యూ యాడ్ చేయగలరు స్టార్టప్స్ కి. ఓకే, రైట్. జస్ట్ దట్ మెంటల్లీ ఈ బ్యారియర్స్ కొన్ని ఉంటాయి, రైట్. ఈ బ్రేక్ చేసి రాగలిగితే దెన్ పర్ఫెక్ట్. చాలా మంది ఉన్నారు అట్లా పెద్ద కంపెనీస్ నుంచి స్టార్టప్స్కి వచ్చిన వాళ్ళు. జనరల్ గా స్టార్టప్స్ కూడా ఒక పాయింట్ స్కేల్ తర్వాత గ్రోత్ ఫేజ్ లోకి వచ్చినప్పుడు పెద్ద కంపెనీస్ నుంచి హైర్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే ప్రాసెసెస్ కావాలి. ఒక పాయింట్ తర్వాత ప్రాసెస్ లేకపోతే కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి. అప్పుడు పెద్ద కంపెనీస్ నుంచి ప్రాసెసెస్ చూసిన వాళ్ళు వచ్చి ప్రాసెసెస్ సెట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. స్కిల్ సెట్ కంపెనీ లోపల డిఎన్ఏ, కంపెనీ కల్చర్ అవన్నీ ఫేజ్ బట్టి మారుతూ ఉండాలి, లేకపోతే ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ అ గుడ్ మిక్స్. నేనట్లు ఎంఎన్సీస్ లోంచి రైట్ మైండ్ సెట్ తో వచ్చేస్తే పర్ఫెక్ట్ ఫిట్. చాలా మంది ఏమంటే అడ్జస్ట్ కావడానికి కొంచెం ఇనిషియల్ గా స్ట్రగుల్ అవుతారు. అది తెలుసుకొని వస్తే పర్ఫెక్ట్. రాఘవ్, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఈజ్ అ డ్రీమ్ ఫర్ మెనీ స్టార్టప్స్ అండ్ ఫౌండర్స్. సో ఇండియాలో స్టార్టప్ కల్చర్ అనేది చాలా వైడ్గా బిల్డ్ అవుతుంది. బట్ ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ లెసన్స్ కానీ లెర్నింగ్స్ కానీ అక్కడి నుంచి మనం ఏమైనా నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాట్ వుడ్ దే బి? వన్ మేజర్ డిఫరెన్స్ ఆర్ లెర్నింగ్ మనకి సిలికాన్ వ్యాలీ నుంచి వస్తుంది ఏమంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్. సో ప్రోడక్ట్ స్కిల్ సెట్ ఇండియాలో ఐ థింక్ డీసెంట్ ఇనఫ్ స్కిల్ సెట్ ఉంది. మనం ల్యాక్ అయ్యే స్కిల్ సెట్ ఏమంటే సేల్స్ స్కిల్ సెట్, రైట్. సేల్స్ అండ్ మార్కెటింగ్. మనకి ఇన్బిల్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే సమ్వేర్ కొంచెం నెగటివ్ ఒక ఆస్పెక్ట్ వస్తుంది, రైట్. అమ్మడం అనేది చిన్నప్పటి నుంచి. వర్సెస్ యూఎస్ లో అట్లా చూస్తే వెరీ ఎర్లీగా జాబ్స్ పోవడము, రైట్. మేబీ వాళ్ళ డేటింగ్ కల్చర్ వల్ల దే కమ్ అక్రాస్ వెరీ వెరీ పాలిష్డ్. సేల్స్ డిఎన్ఏ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎంత బాగున్నా సేల్స్ లేకపోతే, సేల్స్ అండ్ మార్కెటింగ్ లేకపోతే లేదు. ఐ థింక్ దట్ ఈస్ వన్ హ్యూజ్ గ్యాప్. అది ఫిల్ అవుతుంది ఇప్పుడు. బట్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ మ్యాసివ్ లెర్నింగ్ దట్ మనం అందరం నేర్చుకోవాల్సింది సిలికాన్ వ్యాలీ నుంచి. అండ్ ప్రోడక్ట్ సైడ్ ఐ థింక్ డీసెంట్ ఇనఫ్ లెర్నింగ్ ఉంది. దట్ ఈస్ అ జర్నీ. బట్ ఐ థింక్ మార్కెటింగ్ సైడ్ విచ్ ఈస్ మార్కెటింగ్ ప్లస్ సేల్స్ స్కిల్ సెట్ ఈస్ ఎ మేజర్ గ్యాప్. మనం ఒక లార్జ్ గూగుల్, లార్జ్ అమెజాన్ లాంటివి బిల్డ్ చేయాలంటే ఆ స్కిల్ సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూఎస్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఆన్ సేల్స్ ఫ్రంట్. ఐ థింక్ దట్ ఈస్ వన్ లెర్నింగ్ డెఫినెట్లీ దేర్. ఇన్ఫాక్ట్ ఆన్ ది వెంచర్ క్యాపిటల్ సైడ్ నుంచి కూడా వీసీస్ చాలా వరకు ఆ ప్యాటర్న్స్ యూఎస్ వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, రైట్, అవి పిక్ చేసుకుంటున్నారు. కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఉంటే ఐ థింక్ ఎకో సిస్టమ్ విల్ బి ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఓకే, నైస్. సో అండ్ వెన్ కమింగ్ టు ఇప్పుడు ఎంఎన్సీస్ లో వాటిల్లో వర్కింగ్ ఫర్ somebody or working under somebody is different. Startup culture అనేసరికి you have to manage multiple things. Okay, so how బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అంటే మన పర్సనల్ లైఫ్ కానీ మన వర్క్ కానీ వీటన్నిటికి బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఫౌండర్స్ ఏంటంటే ఫర్ దెమ్ స్టార్ట్అప్ ఈజ్ మెయిన్, ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ లేటర్. ఈవెన్ ఫ్యామిలీ కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ లేటర్. బట్ అది ఇండియన్ కల్చర్లో అలాగ ఉండదు. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ పేరెంట్స్, యువర్ వైఫ్, యువర్ కిడ్స్. ఏమన్నా సోషల్ యాక్టివిటీస్కి వెళ్ళాలంటే ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ప్రయారిటైజ్. సో how one should balance between these two things? వెరీ హానెస్ట్ ఆన్సర్ దానికి ఏమంటే ఇనిషియల్ 1-2 years ఆ స్ట్రగుల్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ వేరియబుల్స్ చాలా ఎక్కువ. ప్రోడక్ట్ ఏముండదు, రైట్, మార్కెటింగ్ ఏముండదు, సేల్స్ ఏముండదు, టీమ్ కూడా హైర్ చేసుకోవడం ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ టైం వాళ్ళకి పర్టికులర్ గా ఈ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. కాన్షియస్ గా దాంట్లోకి దిగడమే. ఇనిషియల్ గా బ్యాలెన్స్ వెరీ వెరీ అన్లైక్లీ ఫస్ట్ 1 year. అది గ్రోత్ అంటే వీసీ మోడల్లో గ్రోత్ హైపర్ స్కేల్ ఉండాలనుకుంటే అది ఒక ఛాలెంజ్. హవింగ్ సెడ్ దట్ మనకి తెలిసిన వాళ్ళు ఇనిషియల్ టీమ్ లో జాయిన్ అయితే, రైట్, సమ్ ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ ఓనర్షిప్ షేర్ అయిపోతుంది, రైట్. వాళ్ళని ట్రస్ట్ చేసి వర్క్ ఇవ్వచ్చు అన్న లెవెల్ కి
పోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఓకే సో ఇనిషియల్ టీమ్ సాలిడ్ టీమ్ ని బిల్డ్ చేసుకోవడం వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్, సో దట్ కొంచెం బ్యాలెన్స్ రావడానికి యూజ్ అవుతుంది. సెకండ్ ది క్లారిటీ, ఎంత హోంవర్క్ ముందు చేస్తే ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఓకే ఏ కేటగిరీలో బిల్డ్ చేస్తున్నాము, ఎవరు మన బయ్యర్, వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమి, రైట్, మనం బిల్డ్ చేసేది వాళ్ళకి సూటబుల్ కాదు, ఒక 100 మందితో వీలైతే సర్వే చేసో మాట్లాడో, ఎంత క్లారిటీ మనకి స్టార్ట్ చేసే ముందు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన తర్వాత. సో ఆ హోంవర్క్ స్టార్ట్ చేయడానికి ముందు, స్టార్ట్ చేసిన తర్వాత రైట్ టీమ్ ని తీసుకొని వచ్చి రైట్ బిల్డ్ చేయడం ఇస్ ఓన్లీ వే. ఏం చెప్పినా కానీ ఇనిషియల్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అట్లీస్ట్ బేర్ మినిమం అంటున్నా, దాని తర్వాత కూడా ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయని కాదు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లీస్ట్ టీమ్ ఉంటుంది, సో కొంచెం బఫర్ కుషన్ ఉంటుంది. ఓకే సో అది తెలుసుకొని దిగడం ఇస్ ద రైట్ వే. ఓకే అండ్ అంటే ఎడ్యుకేషన్ అయిపోయాక ఏదైనా ఒక స్టార్ట్అప్ ఐడియా వచ్చి అక్కడ నుంచే పాత్ స్టార్ట్ చేసుకోవడం డిఫరెంట్, బట్ మీరు MNCs లో వర్క్ చేసి అండ్ దెన్ యూ కేమ్ ఇన్ టు దిస్ స్టార్ట్అప్ వరల్డ్. సో ఎప్పుడైనా ఎందుకు ఇవన్నీ స్ట్రెస్, ఇవన్నీ ఎందుకు, హ్యాపీగా అంతటికి టైంకి మనీ వస్తుంది, మార్నింగ్ రైట్ టైంకి వెళ్ళి రైట్ టైంకి వచ్చేయచ్చు కదా, ఎప్పుడన్నా అసలు అటువంటి థాట్స్ వచ్చాయా మైండ్ లో? వెరీ ఆనెస్ట్లీ ఐ థింక్ అందరికి వస్తాయి ఆ కైండ్ ఆఫ్ థాట్స్, రైట్. ఎవ్రీ డే ఇస్ ఛాలెంజింగ్ ఇన్ ఎ వే, రైట్. ఇంకోటి ఎట్లుందంటే డే స్టార్ట్ అయ్యేటప్పుడు హైలో స్టార్ట్ అయిపోయి మల్టిపుల్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి స్టార్ట్అప్ లో. ఒక డే లో యూ విల్ సీ మల్టిపుల్, ఒక కస్టమర్ ఏమో బాగుందంటారు, ఒకరేమో డిజాస్టర్ అంటారు, ఒకటి ఏదో ప్రోడక్ట్ బగ్ వస్తుంది, ఒకటి ఏదో ఎస్కలేషన్ వస్తుంది. సో మల్టిపుల్ హైస్ అండ్ లోస్ ఉంటాయి. సో ఖచ్చితంగా దేర్ విల్ బి డేస్ బై ఏంది టూ మచ్ ఉందనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ 1-2 months అట్లా స్పెక్ట్రమ్ చూస్తే హైస్ ఆర్ మచ్ హైయర్, రైట్. చాలా లర్నింగ్ వచ్చిన ఫీలింగ్ ఒకటి వస్తుంది, రైట్. సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ వల్ల ప్లెజర్ కూడా చాలా వస్తుంది. సో ఐ థింక్ దీస్ 2 aspects, ఎప్పుడైనా జాబ్ పోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఒకటి ఉంటుంది, రైట్. ఫస్ట్ కేసు ఏదో ఒక జాబ్ అయితే వచ్చేస్తుంది, రైట్. మనం మొదలుపెట్టిన దానికన్నా మంచి జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అర్జు ఉన్నా కానీ ది అప్ సైడ్, రైట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి మనం మనతో పాటు ఉన్న టీమ్ గ్రో కావడం చూస్తుంటాము, రైట్. కస్టమర్స్ బాగున్నాయని చెప్పడం అప్పుడప్పుడు చూస్తుంటాము, రైట్. ఇనిషియల్ గా అంటున్నా ఆ హైస్ కొంచెం ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ ఆ సెల్ఫ్ డౌట్ అనేది, రైట్, జాబ్కి వెళ్ళిపోదాం, అది వెరీ కామన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫౌండర్. ఇన్ఫాక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఫస్ట్ టైం ఫౌండరా సెకండ్ టైం ఫౌండర్ అంటే, ఇన్ఫాక్ట్ సెకండ్ టైం ఫౌండర్ కి మచ్ మోర్ ప్రెషర్ ఉంటుంది, సొసైటల్ ప్రెషర్. ముందు డెలివర్ చేస్తే మంచిగా, సెకండ్ టైం కూడా డెలివర్ చేయాలనేది ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ చేసుకొని పర్సనల్ గా స్టెప్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవడం అంతే. ఓకే అండ్ ఇంకొకటి మన ఫండింగ్ వచ్చేసరికి దేర్ ఆర్ 3 ways. ఐదర్ ఫౌండర్స్ సెల్ఫ్ మనీ, వాళ్ళ దగ్గర ఉన్న మనీని పెట్టుకొని స్టార్ట్ చేయడం ఇస్ వన్ థింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇస్ వన్ థింగ్, అన్నోన్ VCs ఇస్ వన్ థింగ్. ఓకే, సో ఈ 3 categories లో విచ్ ఈస్ బెస్ట్? ఎందుకంటే నేను ఎటువంటి కేసెస్ విన్నానంటే సెల్ఫ్ గా మనీ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటదంటే ఒక పర్టికులర్ టైంలో వర్కౌట్ అవుతుంది, పోనీ నా మనీయే కదా, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ అని గివ్ అప్ చేసిన వాళ్ళు ఉంటారు. VCs మనీ అనుకోండి, అన్నోన్ మనీ అనుకోండి, ఆడెవడో హీఈస్ అట్ లాస్ అని. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మళ్ళీ మొహం చూడాలి నేను, సో ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, సో హ్యావ్ టు వర్క్ అని, ఇటువంటి డిఫరెంట్ పారామీటర్స్ నేను విన్నాను. సో విచ్ ఇస్ బెస్ట్ చాయిస్? సో బెస్ట్ చాయిస్ అనేది మీరు చూస్ చేసుకున్న మోడల్ ని, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని, ఆ మార్కెట్ ని బట్టి. ఇన్ఫాక్ట్ మోర్ ఎమోషనల్ కనెక్ట్, మీరు రేస్ చేసిన మంచి పాయింట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. చాలా మంది ఫౌండర్స్ ఎలా ఫీల్ అవుతారంటే, ఒకసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డబ్బులు పెడితే ఆ కంపెనీ సర్వైవ్ కాకుండా లాసెస్ వచ్చినా గానీ పర్సనల్ గా తీసుకొని వాళ్ళకి ఇవ్వాలన్న ఆబ్లిగేషన్ ఒకటి, ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి వస్తుంది. అది వెరీ స్టికీ సబ్జెక్ట్. ఐ థింక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నన్ను అడిగితే వెరీ కాన్ఫిడెంట్ గా ఉంటే తప్ప, ఆర్ వెరీ మెచ్యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి, ఇది ప్యూర్ ఎక్స్పెరిమెంటల్ క్యాపిటల్, రైట్, దీంట్లో ఏమి రాదనుకునే పెడుతున్నాను, నాకు అసలు దీంట్లో సంబంధం లేదు అన్నట్లు పెట్టినంత మెచ్యూరిటీ ఉంటే ఓకే. బట్ అదే అది కొంచెం ట్రికీ క్యాపిటల్. ఇంకోటి మన ఓన్ క్యాపిటల్ వర్సెస్ వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టే క్యాపిటల్ మన మోడల్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ లో హై స్కేల్ లో చేస్తేనే వాల్యూమ్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. అట్లా హై వాల్యూమ్ చేయాలంటే ఇనిషియల్ గా హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాల్సి వస్తుంది, రైట్. మన దగ్గర చాలా మంది దగ్గర అంత హెవీ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉండదు. కొంతమంది దగ్గర ఉన్న దట్ కుడ్ బి వాళ్ళు వెల్త్ మొత్తం తీసి పెట్టాలంటే ఇట్ ఈస్ ఎ టూ బిగ్గర్ రిస్క్ టు టేక్. సో హై గ్రోత్ మోడల్ ఉన్న ఆపర్చునిటీస్ కి వెంచర్ క్యాపిటల్ దగ్గర పోవడం ఇస్ ద రైట్ వే. మేబీ వాళ్ళ దగ్గర పోయే ముందు సమ్ బేసిక్
ప్రాసెస్ పీసెస్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇవే బిల్డ్ చేయడానికి సమ్ మనీ పెట్టినా కానీ బట్ ది మెయిన్ ఇంటెంట్ ఇస్ టు దాన్ని VC మోడల్లో రన్ చేయాలని చెప్పేసి. ఒకవేళ అంత హై గ్రోత్ కాదు, ఇది 100x కాదు, రైట్, నేను ఒక స్ట్రక్చర్డ్ వేలో బిల్డ్ చేశాను, కస్టమర్ క్యాపిటల్ తో బిల్డ్ చేశాను అనుకుంటే ఓన్ మనీ పెట్టడం, ఓన్ మనీ ఉంటే బెస్ట్ అప్రోచ్. బట్ చాలా మంది స్టార్ట్అప్స్ కి ఇనిషియల్ గా ఓన్ మనీ ఉండదు, రైట్. అప్పుడు వాళ్ళ మోడల్ ని బట్టి ఒకవేళ వెంచర్ ఫండెడ్ మోడల్ అనుకుంటే వెంచర్ ఫండెడ్ లోకి వెళ్ళిపోతారు, లేదంటే స్లోగా కస్టమర్స్ తో రైజ్ చేసిన మనీతోనే కస్టమర్ తో జనరేట్ చేసిన ఇన్కమ్ తోనే గ్రో చేయడానికి రైట్ వే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉంది, ప్రాసెస్ ఉంది, డెఫినెట్ సెట్ ఆఫ్ గోల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ మనీ లేదు. ఓకే, సో మనం ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ అయ్యే డిఫరెంట్ మీన్స్ ఏమున్నాయి? షూర్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మల్టిపుల్ వేస్ లో స్టార్ట్ చేయొచ్చు, మల్టిపుల్ టచ్ పాయింట్స్ లో ఇన్వెస్టర్స్ వస్తారు. ఒకటి ఐడియా బాగుంది, డబ్బులు లేవు, బట్ ఇంక్యుబేట్ చేయడానికి కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ వెళ్ళి పిచ్ చేసి, రైట్, అక్కడ కూడా సేమ్ పిచ్ మెకానిజం ఉంటుంది, రైట్. వాళ్ళ దగ్గర ఒక 100 పిచ్ చేస్తే మేబీ 10 or 5 చూస్ చేస్తారు వాళ్ళు. అది ఒక వే. ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ కి VCs తో కనెక్ట్స్ ఉంటాయి యూజువల్ గా. కొంచెం మంచిగా పర్ఫార్మ్ చేసే కంపెనీస్ కి VCs ని కనెక్ట్ చేసేస్తారు, అది వన్ వే ఆఫ్ గెటింగ్ క్యాపిటల్. సెకండ్ ఈజ్ హార్డ్ వే, VCs కి రీచ్ అవుట్ అయిపోయి, రైట్, ఈ పర్టికులర్ది బిల్డ్ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్ గా పోవడము, దాంట్లో ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఏమి బిల్డ్ చేయకుండా ఫస్ట్ టైం ఫౌండర్ ఒక ఐడియాతో పోతే ఫండ్ కావడము చాలా రేర్, రైట్. అండ్ మేబీ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ US లో అయితే ఎవరైనా స్టాన్ఫర్డ్ లోంచి బయటకు వచ్చి అట్లా ఏమైనా ఉంటే పెడిగ్రీ మీద కొంచెం రేస్ చేయొచ్చేమో, కానీ ఇండియాలో స్టిల్ వెరీ వెరీ ఛాలెంజింగ్, రైట్. రైట్ అప్రోచ్, అసలు డబ్బులు ఏం లేవు బట్ నా దగ్గర మంచి ఐడియా ఉంది అనుకుంటే కొంచెం టీమ్ ఏమైనా ఫామ్ చేయగలిగితే, రైట్. జనరల్ గా సింగిల్ ఫౌండర్ ఇదే రిస్కీ థింగ్. అట్లీస్ట్ ఇంకొక ఫౌండర్, టూ కో ఫౌండర్స్ కానీ, మేబీ హైయర్ సైడ్ 3 కో ఫౌండర్స్ కానీ ఉంటే దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఆ స్ట్రాంగ్ టీమ్ తీసుకుపోయి పిచ్ కరెక్ట్ గా VCs కి రీచ్ అవుట్ అయిపోయి, లింక్డ్ఇన్ లేకపోతే చాలా ఫోరమ్స్ నడుస్తుంటాయి, VC కనెక్ట్స్ అని ఇవన్నీ. సో వాటి ద్వారా రీచ్ అవుట్ అయిపోయి ట్రై చేయడం ఇది అదర్ వే. బట్ ఇంక్యుబేషన్ యూనిట్స్ దగ్గర పోవడం ఇది ఐ థింక్ ఇస్ ది మోస్ట్ ఐడియల్ వే అంటారు. ఓకే. అండ్ ఇప్పుడు కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు స్టాన్ఫర్డ్ వాడు వచ్చి ఒక టిష్యూ పేపర్ మీద ఒక ఐడియా రాసి ఇచ్చాడు అనుకోండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. Tier 1, Tier 2, మీరు Tier 2 Tier 3 కాలేజ్ వాడు వచ్చి ఒక వండర్ఫుల్ పెద్ద ప్రాజెక్ట్ బుక్ తయారు చేసినా సరే, ఆ కాలేజ్ డిగ్రీ వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారు? ద వే పీపుల్ సీ దెమ్, పర్సీవ్ దెమ్. పీపుల్ చెప్పకపోవచ్చు ఉండదని, బట్ 100% ఉంటుంది. ఒకటి కంపెనీ సక్సెస్ఫుల్ కావాలంటే ఒకటి ప్రోడక్ట్, సెకండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి రైట్ టీమ్ ని అట్రాక్ట్ చేయగలగాలి, రైట్. స్టాన్ఫర్డ్ ఉన్నవాడు ప్రాక్టికల్ గా చూసుకుంటే Tier 2 వర్సెస్ Tier 2 కాలేజ్ నుంచి వర్సెస్ స్టాన్ఫర్డ్ కాలేజ్ నుంచి అట్రాక్ట్ చేయడానికి రిసోర్సెస్ ని ఒకటి హై ప్రాబబిలిటీ, సెకండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే నెట్వర్క్ ఉండాలి. అగైన్ స్టాన్ఫర్డ్ ఉన్న అల్యూమినై నెట్వర్క్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బికమ్స్ లిటిల్ ఈజియర్. సో ఒక VC స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే ఇట్ ఈస్ ఆల్ రిస్క్ వెయిటెడ్ రిటర్న్, రైట్. ఎండ్ ఆఫ్ ది డే ఎంత రిస్క్ కి ఎంత రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఒక సేమ్ ఐడియా స్టాన్ఫర్డ్ వర్సెస్ ఇంకొక కాలేజ్ నుంచి పెడితే రిస్క్ చాలా తక్కువ స్టాన్ఫర్డ్ ద్వారా పోతే. సో స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ కి డెఫినెట్ గా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఓవరాల్. అది లైక్ ఆర్ వి డోంట్ లైక్, దట్స్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇఫ్ ఐ హావ్ టు సమ్మరైజ్ దిస్, ఇప్పుడు నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది, మనీ లేదు, ఐ డోంట్ హ్యావ్ కనెక్ట్స్ ఎనీథింగ్. సో నేను బాగా కష్టపడి Tier 1 కాలేజ్ లో కానీ, అక్కడ మంచి యూనివర్సిటీస్ లో కానీ డిగ్రీకి జాయిన్ అయ్యి, అది బెటర్ అంటారా? దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్? ఆర్ నా దగ్గర ఐడియా ఉంది కాబట్టి ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిట్, 4 years పట్టినా 5 years పట్టినా ఐ విల్ వెయిట్ ఫర్ దిస్, విచ్ ఇస్ బెటర్ టు? నన్ను అడిగితే సెకండ్ అప్రోచ్, రైట్. Tier 1 కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు. నేను అన్నట్లు ఇందాక దాంట్లో ఒకటి సేమ్ ఐడియా ఈ 2 ప్లేసెస్ లో రిస్క్ ఎట్లా తగ్గుతుందో డిస్కస్ చేసినాం, రైట్. మీ దగ్గర మంచి ఐడియా ఉంటే, ఎంత మంచి ఐడియా అయినా కానీ ఒక్కసారి ఆపరేషనలైజ్ చేస్తే దాని రిస్క్ తెలిసిపోతాయి. సో ఎగ్జిక్యూషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్. ఎక్సెప్షనల్ లెర్నింగ్ వచ్చేది ఎగ్జిక్యూషన్. ఎంత Tier 1 పోయినా ఎక్కడ పోయినా కానీ ఇట్ ఈస్ మచ్ మోర్ థియరిటికల్ కంపేర్డ్ టు ఎగ్జిక్యూషన్. సో ఏమన్నా మంచి ఐడియా ఉంటే దాని మీద వర్క్ చేయడం కి Tier 1 పోవడానికి కంపేర్ చేస్తే వర్క్ చేయడం ఈస్ ప్రాబబ్లీ 100x బెటర్.
ఓకే. సో టియర్ 1 ఉండాల్సిన అసలు అవసరమే లేదు. మంచి ఐడియాని మంచిగా ఆపరేషనలైజ్ చేయగలిగితే సరిపోతుంది. మేబీ టియర్ 1 వాడు స్టార్ట్ అయినప్పుడు కొంచెం అడ్వాంటేజ్ తో స్టార్ట్ కావచ్చేమో, బట్ మంచిగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ముందు ఇట్ విల్ హ్యావ్ అంటే మచ్ హైయర్ ఇంపాక్ట్. ఓకే. అండ్ ఫర్ యూ టు నావిగేట్ ఇవన్నిటి మధ్య నావిగేట్ చేయడానికి యువర్ ట్రావెల్, యువర్ వర్క్, యువర్ అప్స్ అండ్ డౌన్స్, యువర్ హైస్ అండ్ లోస్, వీటన్నిటికి మేనేజ్ చేయడానికి వాట్ కీప్స్ యూ మోటివేటెడ్? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, ఐ థింక్ ది స్కేల్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అడ్రస్ చేసేది ఈజ్ వన్ ఆస్పెక్ట్ అన్డౌటెడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మా కేసులో అదో $1 trillion ప్రాబ్లం. మనం చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసిన $1 trillion దాంట్లో ఇట్ ఈస్ మ్యాసివ్ అవుట్కమ్. సో ఎవెన్చువల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ది అవుట్కమ్, రైట్? ఎంత పెద్ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని అడ్రస్ చేస్తున్నాం అనేది ఒకటి. సెకండ్, ఈ జర్నీలో ది కైండ్ ఆఫ్ పీపుల్ మనం కలిసేది, రైట్? ఏ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ మనం చేస్తున్నాము ఈజ్ ఆల్సో వెరీ వెరీ మోటివేటింగ్. సిమిలర్ ప్రాబ్లమ్, సిమిలర్ ఫౌండర్స్ అన్నప్పుడు, సిమిలర్ స్టేజ్ లో ఉన్న ఫౌండర్స్ తో మాట్లాడినప్పుడు యూ గెట్ సమ్ కంఫర్ట్. అందరికి మోర్ ఆర్ లెస్ ఒక్కొక్కసారి మనం ఓన్ గా వర్క్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది మనం ఒక్కటే ఇట్లా ఉన్నామేమో, మిగతా వాళ్ళందరూ బాగా అవుతున్నారు. చాలా ఫౌండర్ మీటప్ గ్రూప్స్ ఇవే ఉంటాయి, రైట్? అటు పోయినప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు యు ఆర్ నాట్ యాజ్ బ్యాడ్ అన్న ఇంప్రెషన్ ఒకటి వచ్చినప్పుడు అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్. ది టీమ్ మనం వర్క్ చేసేది, రైట్? ఆ గ్రోత్ టీమ్ వస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ హై. సో ఎవెన్చువల్ గా ఒక పెద్ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఒక గుడ్ టీమ్ తో వర్క్ చేస్తున్నాము, రైట్? మనం బెంచ్ మార్క్ చేసినప్పుడు మిగతా కంపెనీస్ తో వీఆర్ డూయింగ్ బెటర్ ఆఫ్ అన్నప్పుడు ఆ జర్నీ కంటిన్యూ చేయాలన్న మోటివేషన్ డెఫినెట్ గా ఉంటుంది. సో ఎవెన్చువల్ గా ఇది చేయకపోతే ఇంకేం చేస్తామన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా ఇదే బెస్ట్ అన్న ఫీలింగ్ కూడా ఇంకొకటి వచ్చేస్తుంది, రైట్? సో సెకండ్ బెస్ట్ ఆల్టర్నేట్ ఈస్ ప్రాబ్లీ మచ్ వర్స్ దాన్ లీవింగ్ ఇది. అండ్ స్టార్ట్అప్ కల్చర్ లో మనం మాట్లాడుకుంటే ఫౌండర్స్ కి ఉండే జీల్, ప్యాషన్, కమిట్మెంట్, ఆ హైరార్కీలో ద లాస్ట్ పర్సన్ ఇన్ దట్ హైరార్కీ, ద లాస్ట్ ఎంప్లాయీ, వాళ్ళకి అంత ఉండకపోవచ్చు. ఓకే, హౌ డు యూ బిల్డ్ దట్, హౌ డు యూ ఇండ్యూస్ దట్ సో దట్ ఎవ్రీబడి ఫీల్స్ కలెక్టివ్ అండ్ వర్క్స్ ఫార్వర్డ్ ఫర్ ద ప్రోగ్రెస్? షూర్. సో స్టార్ట్అప్ ఏమవుతుందంటే, నేను స్మాల్ టీమ్ ఉండడం వల్ల అందరూ వెరీ క్లోజ్ గా ఇంటరాక్ట్ అయిపోతారు, రైట్? ఒకటి దట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెస్ఫుల్, ఎందుకంటే అంతా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలనేది అమాంగ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఇస్ ఎ ప్రెషర్ థింగ్. హ్యావింగ్ సెడ్ దట్, చాలా వరకు పక్కన అంటే ఒక టీంలో ఫౌండర్ నుంచే రావాల్సిన అవసరం లేదు. ఒక టీంలో అవుట్కమ్ రావాలనుకున్నప్పుడు ఒక 5 member టీం ఉంటే 4 people వర్క్ చేస్తుంటే ప్రాసెసెస్, హైరార్కీ అది ఏమి ఉండదు, చాలా ఫ్లాట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, రైట్? ఎవరు ఏం చేస్తున్నారో అందరికి మోరల్లే తెలిసిపోతుంది. సో సెల్ఫ్ మోటివేషన్ జనరల్ గా వస్తుంది, అబ్బా వీడికన్నా నేను బాగా చేయాలన్న మోటివేషన్ ఒకటి డెఫినెట్ గా ఉంటుంది. ఓ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, లేకపోతే అప్రిషియేషన్ ఎక్కువ రావాలన్న ఫ్యాక్టర్ వల్ల ఒకటి, ఆ రెండిట్లలో ఏదైనా కావచ్చు. సెకండ్, జనరల్ చూస్ చేసుకోవడమే కొంచెం హై పర్ఫార్మెన్స్ అంటే ఇనిషియేటివ్స్ తీసుకొని ఓనర్షిప్ తీసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి ఐడియల్లీ. ఆ మైండ్ సెట్ లేని వాళ్ళు ఎలాగైనా వచ్చినారంటే తొందరగానే వెళ్ళిపోతారు వాళ్ళకంతకు వాళ్ళే, ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళకి సెట్ కాదని తెలిసిపోతుంది. సో రైట్ టీమ్ ని తీసుకోవడము. సెకండ్, ఫ్లాట్ ఉండడం వల్ల చాలా ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్, రైట్? ఏం జరుగుతుందో ప్రతి కస్టమర్ లో, ప్రోడక్ట్ లో ఏం బగ్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అందరికి యూనిఫామ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మోర్ ఆర్ లెస్. సో అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఎవరేం చేస్తున్నారు కూడా తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా జనరల్ గా సెల్ఫ్ మోటివేషన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బిగ్గర్ ఎంటర్ప్రైజ్. ఓకే. అండ్ ఇప్పుడు మాకు స్టార్ట్అప్స్ ఫౌండర్స్ వీసీస్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఫండింగ్ కోసం పిక్ చేసినప్పుడు రిజెక్షన్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ రిజెక్షన్స్ ఉంటాయి. 5, 10, 15, 20, 30 రిజెక్షన్స్ కూడా ఉంటాయి. సో వీ హావ్ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. నేను మొన్న ఇప్పుడు క్యాన్వాస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డిజైనింగ్. దాని ఫౌండర్ ఒక లేడీ, ఆవిడ ఆల్మోస్ట్ 26-27 మందికి పిక్ చేస్తే ద లాస్ట్ పర్సన్ ఎప్పుడు నౌ it's $20-30 billion company and she has a net worth of $7 billion. Okay, so how do you develop that persistence అంటే ఆ కంటిన్యూటీ? అంతమంది రిజెక్ట్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ఒక 5 members రిజెక్ట్ చేసాక 6th personకి వెళ్ళేటప్పటికి మన స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోతుంది. రిజెక్ట్ చేస్తాడేమో అన్న మైండ్ సెట్ ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని ఎలా సప్రెస్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ టైం కలుస్తున్నట్టుగా అదే ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అగైన్, మోర్ ఆర్ లెస్ ఫండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ ఇది, రైట్? అట్లీస్ట్ ఒక 25-30 రిజెక్షన్స్ వెరీ వెరీ కామన్. ఒకటి, నోయింగ్ రిజెక్షన్స్ ఆర్ కామన్ అనేది డైజెస్ట్ చేసుకోగలిగితే ముందు,
రైట్. ఒకటి సమ్ కంఫర్ట్ వస్తుంది, లేదంటే రిజెక్షన్స్ చాలా పర్సనల్ గా అయిపోతుంది. అంటే ఒక 6 to 8 months దాని మీద ఒక ప్రాజెక్ట్ మీద హోంవర్క్ చేసి, రైట్, మల్టిపుల్ రీసెర్చెస్ చేసి, టీమ్ ని కన్విన్స్ చేసి, అంతా చేసి ఒక ఐడియా ఎవరి దగ్గర తీసుకుపోయినప్పుడు ఇదేం బాగాలేదు, రైట్, ఇది స్కేల్ కాదు, ఇది వేస్ట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా పర్సనల్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇట్లా ఉంటుందని ఫస్ట్ మనము ఆ ఫ్యాక్ట్ ని అబ్జర్వ్ చేసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. దాని తర్వాత మనం ఇప్పుడు 30 కాన్వర్సేషన్స్ అవుతున్నాయి, రైట్. మనం ఎవ్రీ కాన్వర్సేషన్ ప్రోగ్రెస్ అవుతున్నామా లేదని మనకి క్లియర్ గా తెలిసిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం పిచ్ చేసినప్పుడు ఫస్ట్ వీసీకి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది యూజువల్ గా, ఎందుకంటే మనకే తెలిసిపోతుంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా స్ట్రెస్ చేసి ఉండాల్సిందేమో, ఈ పాయింట్ వదిలేసి ఉండాల్సిందేమో, రైట్. ప్లస్ వీసీస్ కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఇక్కడ అక్కడ ఇచ్చినప్పుడు, సో ఎవ్రీ పిచ్ ఇంప్రూవ్ అవుతుంది అనుకో, అది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ థింగ్. ఒకవేళ సేమ్ పిచ్ 10 times ఇచ్చి వర్క్ కాకపోతే దెన్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ సైన్. ఎవ్రీ పిచ్ కి లర్న్ చేసుకుంటా ఉండాలి, రైట్. కొన్నిసార్లు వీసీ ఫీడ్బ్యాక్ ఇస్ మైట్ నాట్ బి టు యువర్ లైకింగ్, కొన్నిసార్లు అది ఫీడ్బ్యాక్ ఇన్కరెక్ట్ కూడా కావచ్చు. బట్ ఇస్ ఫౌండర్ మనం పిచ్ చేసినప్పుడు మనకే తెలిసిపోతుంది, రైట్, మన ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ రిసెప్షన్ ఎట్లుంది, వాటిని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటా పోవడమే. ఇంప్రూవ్ చేసుకుంటున్నంత సేపు, ప్లస్ రిజెక్షన్స్ కామన్ అని మెంటల్ గా ప్రిపేర్ అయినంత సేపు స్టిల్ ఆర్ ఓకే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఓ పర్సనల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు డిసోసియేట్, లేదంటే అది ఎగ్జిక్యూషన్ మీద కూడా, వర్క్ మీద కూడా ఉంటుంది. ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఫౌండర్స్ లో వెరీ కామన్. జనరల్ గా కూడా ఈ రిజెక్షన్స్ వల్ల అవి ఇంకా కాంపౌండ్ అయిపోతాయి. బట్ ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డిస్కస్ చాలా మంచి టాపిక్స్ డిస్కస్ చేసాం. బట్ బిఫోర్ వి సమ్ అప్, 2 things I want to ask. One is, ఇప్పుడు బుక్స్ చాలా చదువుతానని చెప్పారు కదా, ఇఫ్ యూ హ్యావ్ టు లిస్ట్ డౌన్ టాప్ 3 books for someone to stay motivated or for someone to start something on their own, what are the top 3 books that helped you or that you recommend? So that ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ నాకు ఎవ్రీ ఫేజ్ లో మారుతా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. నేను డిస్క్లైమర్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి నాకు ఇనిషియల్ గా హెల్ప్ అయింది కంపెనీస్ హిస్టరీ చదవడము, రైట్. నాకు బాగా 3 books వెరీ వెరీ హైలీ ఇంపాక్ట్ఫుల్. ఒకటి డెల్ స్టోరీ చదివినాను, రైట్, హౌ డెల్ బికేమ్ వాట్ ఎవర్ ఇట్ బికేమ్. సెకండ్ యాపిల్ ది చదివినాను, రైట్, కంప్లీట్ గా ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా స్టార్ట్ అయింది నుంచి, రైట్, స్టీవ్ జాబ్స్ హిస్టరీ మొత్తం, రైట్. ఇట్ వాస్ వెరీ వెరీ మోటివేటింగ్. థర్డ్ బుక్ ఈజ్ అలీబాబా బుక్, రైట్, ఆన్ ది అలీబాబా స్టోరీ. అది కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో, రైట్, వెరీ కామన్ బ్యాక్గ్రౌండ్, ఇన్ఫాక్ట్ వెరీ రిసెంబ్లింగ్ బ్యాక్గ్రౌండ్, రైట్, అప్బ్రింగింగ్స్ కానీ ఇండియా, చైనా లార్జ్లీ. సో ఈ 3 books సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండింది నాకు పర్సనల్లీ. హ్యావింగ్ సెడ్ దట్, సేల్స్ ఫోర్స్ స్టోరీ, ఒక సేల్స్ ఎట్లా యాక్చువల్గా వాళ్ళు మాస్టర్ చేస్తారు అనేది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అంటే ఒకటి ఇట్ హెల్ప్ మీ. న్యూ ఏజ్ టెక్నాలజీస్ మీద కొంచెం ఐ లైక్ రీడింగ్ అబౌట్ క్రిప్టో, ఐ లైక్ రీడింగ్ అబౌట్ బ్లాక్ చైన్, రైట్. సో అట్లా జనరల్ ఇంట్రెస్ట్ కొన్ని పెట్టుకొని కొన్ని కంపెనీ రిలేటెడ్ అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేయగలిగితే దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఎందుకంటే బుక్స్ చదివేదంతా పాస్ట్ హిస్టరీ చదువుతాం, రైట్. ఎప్పుడు అలీబాబా స్టార్ట్ అయింది ఆ హిస్టరీ. ఫ్యూచరిస్టిక్ బుక్స్ కూడా న్యూ ఏజ్ టెక్నాలజీ చదివితే యూ కెన్ యాక్చువల్లీ దెన్ ట్రై కనెక్టింగ్ ద డాట్స్, కొంచెం సింప్లర్ అయిపోతాయి. సో మిక్స్ చేయాలి మీ ఇంట్రెస్ట్ ని బట్టి, రైట్. నాకు సెట్ అయింది ఈ స్ట్రక్చర్. ఓకే. అండ్ ఇఫ్ సంబడి, అంటే ఎవరన్నా ఈ స్టార్ట్అప్ కల్చర్ లో కానీ ఎస్పెషల్లీ ఫిన్టెక్ లో కానీ రావాలి అంటే, లేటెస్ట్ టెక్నాలజీస్ లో వాట్ ఆర్ ద 3 things ఆర్ బేసిక్ థింగ్స్, ఈ టెక్నాలజీస్ బేసిక్ గా యూ హ్యావ్ టు లెర్న్ అనే ఏమన్నా ఉన్నాయా? I am probably the wrong person to answer this on the tech front. Okay. I think tech వదిలేస్తే మేబీ ఫ్రమ్ అవుట్ సైడ్ టెక్, రైట్, మేబీ ప్యూర్ లాంగ్వేజెస్ పక్కన పెట్టేది క్యూరియాసిటీ ఒకటి తీసుకొని రావాలి, రైట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యూరియాసిటీ ఒకటి, డిసిప్లిన్ ఒకటి, రైట్. కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా లేకపోతే, బికాస్ హైస్ లోస్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ హార్డ్ జనరలీ. సో క్యూరియాసిటీ ఉండి, డిసిప్లిన్ ఉండి, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి పర్సనల్లీ ఆల్సో కొంచెం ఫిట్నెస్ కి, రైట్, కొంచెం టైం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్, హాఫ్ అన్ అవర్, 15 minutes, 20 minutes. నేను చూసినంత వరకు పీపుల్ హూ స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫిట్నెస్ జనరలీ డూ అ డీసెంట్ జాబ్. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, రైట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవుట్ సైడ్ కంట్రోల్. బ్యాలెన్స్ అవుట్ కావాలి. సో క్యూరియాసిటీ ఒకటి, ఇట్లా స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి సమ్ బేసిక్ యాక్టివిటీ. కరెక్ట్. ఓకే. సో బిఫోర్ వి క్లోజ్ ఇట్ అప్, అంటే ఒక
15 years of your career from engineering, I mean, almost graduation. 15. Almost 15 years. 14. If you have to start back, if you get a chance to start back, ఏది కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? సో నేను యాక్చువల్లీ చాలా డిఫరెంట్ థింగ్స్ చేసినాను. మేబీ బికాస్ ఆఫ్ దోస్ డిఫరెంట్ థింగ్స్ నాకు పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. హ్యావింగ్ సెడ్ దట్ మేబీ నేను కొంచెం అర్లీగా స్టార్టప్స్ లోకి వచ్చింటే బాగుండు అనిపించేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు ఒక 6 years కార్పొరేట్ లో స్పెండ్ చేస్తున్నాను ఇనిషియల్ గా. నాకు క్లియర్ గా తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్ లో 4 years ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ తర్వాత మోర్ ఆర్ లెస్ లర్నింగ్ ఎంత ఉందో, ఫోర్త్ ఇయర్ తర్వాత మేబీ ఒక 20% ఎక్స్ట్రా ఉండింది అంతే. రైట్, బేసిక్లీ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ అంత ఇంక్రిమెంటల్ లెర్నింగ్ రాలేదు. దట్ వాజ్ ద టైమ్ యాక్చువల్లీ రిస్క్ తీసుకోవడానికి. రైట్, రిస్క్ కొంచెం అర్లీగా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. దట్ ఈస్ డెఫినెట్లీ వన్ థింగ్. సెకండ్, సెల్ఫ్ డౌట్ అదంతా వెరీ కామన్. రైట్, ఇంకొంచెం అర్లీగా ఇదంతా ఇట్ డజంట్ మ్యాటర్, జస్ట్ ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేయడం ఈజ్ ది ఓన్లీ థింగ్ అన్న కాన్ఫిడెన్స్ ముందే వచ్చిందంటే ఐ థింక్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేసేవాడిని. ఈ 2 things, ఒకటి రైట్, ఏం భయపడాల్సింది ఏమీ లేదు, ఎవరికైనా తోపులేం కాదు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెట్టుకో ఒకటి. సెకండ్, కొంచెం అర్లీగా రిస్క్ తీసుకుంటే యువర్ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో, ఇట్ బికమ్ మచ్ ఈజియర్ రిస్క్ తీసుకోవడానికి. ఈ 2 factors. ఓకే.